నిన్న క్లాస్‌లో అయితే ఐ మీన్ స్ట్రింగ్స్ గురించి చూసాము. ఆ స్ట్రింగ్స్‌లో కంపారిజన్ గురించి చూసాము. డబుల్ ఈక్వల్స్ టు, ఈక్వల్స్ ఆఫ్, ఈక్వల్స్ ఇగ్నోర్ కేసు, నెక్స్ట్ కంపారిటివ్. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చూస్తా వచ్చాం. ఇవన్నీ క్లారిటీ ఉంది కదా అందరికి? లత నువ్వు కూడా డిస్కనెక్ట్ అయిపోయి ఫోన్లో జాయిన్ అయిపో. యాహ్! నువ్వేం చేస్తున్నావు అర్థం కావట్లేదు నాకు. యాహ్! హ్మ్. నెక్స్ట్ ఇన్‌బిల్ట్ మెథడ్స్. ఇన్‌బిల్ట్ మెథడ్స్ వచ్చేసి ఆల్రెడీ ఇప్పుడు స్కానర్ గురించి అనుకుందాం. స్కానర్ అనేసి ఒక కీవర్డ్‌ని ఆల్రెడీ ఇన్‌బిల్ట్‌గా ఒకడు రాయేసున్నాడు ఒక క్లాస్‌ని. దాని బ్యాక్‌గ్రౌండ్ చూసాం కదా! కంట్రోల్ పెట్టుకొని మనం దాని మీద పెడితే బ్యాక్‌గ్రౌండ్‌లో ఒకటి ఉండింది కదా! ఐ మీన్ ఫుల్ ఆఫ్ ప్రోగ్రామింగ్ కోడ్ ఉండే. అంటే ఇన్‌బిల్ట్‌గా ఒకరు సెట్ చేసున్నారు దాని నుంచి. సేమ్ అలాగే ఇక్కడ ఈ కోడ్ కూడా ఐ మీన్ టు అప్పర్ కేస్ అన్న దానికి బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక మెథడ్ ఉంటది. ఆ మెథడ్ ఆల్రెడీ ప్రీ డిఫైన్ చేసున్నారు. టు అప్పర్ కేస్ అనేది. టూ అలాగే ఇది కూడా టూ లోయర్ కేస్ అని కానీ క్యారెట్ కానీ ఇవన్నీ ఇన్బిల్ట్ మెథడ్స్. ఇది ఇమ్యూటబుల్ స్ట్రింగ్స్కి. దాంట్లో ఫస్ట్ ఒక్కొక్క మెథడ్ దేనికి దాని పర్పస్ ఏంటి మీకు చూస్తే నా కీవర్డ్స్ చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఈ కీవర్డ్ ఎందుకు వాడుతున్నా ఈ మెథడ్ రిజల్ట్ ఏమొస్తుంది అన్నట్లు. ఓకేనా? ఫస్ట్ టూ అప్పర్ కేస్. టూ అప్పర్ కేస్ ఏం చేస్తుంది నిన్న మాట్లాడుకున్నట్లే ఇప్పుడు నేను ఒక స్ట్రింగ్ ఇచ్చాను అది మొత్తాన్ని అప్పర్ కేస్గా చేంజ్ చేస్తుంది. ఓకేనా? అది ట్రై చేద్దాం. అన్ని ఒకరి గురించి మాట్లాడదాం. దాన్ని అప్పటికప్పుడు ప్రోగ్రామ్ రాద్దాం. సారీ. ఇన్‌బిల్ట్ మెథడ్స్ అనేసి ఒక క్లాస్ క్రియేట్ చేశాను. మెయిన్ మెథడ్ ఇన్సైడ్ వచ్చి ఒక స్ట్రింగ్ క్రియేట్ చేస్తున్నా. స్ట్రింగ్ ఎస్ ఈక్వల్ టు టుడేస్ క్లాస్ అని ఒక స్ట్రింగ్ క్రియేట్ చేశాను. ఓకేనా? దీన్ని నేను ఇప్పుడు వచ్చి అప్పర్ కేస్గా చేంజ్ చేయాలి. మీకు ఇప్పుడు డాట్ అని కొట్టగానే మీకు చాలా వచ్చాయి చూస్తారు అవన్నీ ఇన్బిల్ట్ మెథడ్సే ఆల్రెడీ డిఫైన్ అయి ఉంటాయి. ఇంకా అది కాకుండా మనం ఆల్రెడీ ఇంకేదైనా మెథడ్ క్రియేట్ చేసుకుంటే అవి కూడా వస్తాయి. ఐ మీన్ ఎస్ డాట్ అంటే ఈ పర్టికులర్ దానికి రిలేటెడ్ ఏమేమి మెథడ్స్ ఉన్నాయో అవన్నీ వస్తాయి అన్నమాట. ఎస్ అనేది స్ట్రింగ్ క్లాస్ కదా. ఎస్ అనేది ఇప్పుడు క్లాస్ లెక్క అనమాట. ఆ క్లాస్ లో మనం ఏదైతే మెథడ్స్ ఉన్నాయో అన్ని మనకి ఇక్కడ వస్తుంది. నేను టూ ఇచ్చాను కాబట్టి ఫిల్టర్ అయ్యి టూ రిలేటెడ్ అన్ని ఫిల్టర్ అవుట్ అయ్యాయి. దీనిలో టూ అప్పర్ కేస్ వాడాను. ఇక్కడ కూడా చూడండి అన్ని ఫస్ట్ ఇది మెథడ్ కాబట్టి ఫస్ట్ కీబోర్డ్ స్మాల్ లెటర్ తో స్టార్ట్ అయింది. నెక్స్ట్ టూ అప్పర్ కేస్ అని ఇచ్చేసాం అంతే. ఇప్పుడు ఇది వచ్చి కన్వర్ట్ అయింది అప్పర్ కేస్ గా. బట్ మన ఇక్కడ వచ్చి ఏంటి ప్రింట్ అవ్వాలని చెప్పట్లేదు కాబట్టి ఈ లైన్ మొత్తాన్ని నేను ప్రింట్ చేస్తాను. ఓకేనా? అన్ని అప్పర్ కేసెస్ గా చేంజ్ అయింది కదా. లైక్ నెక్స్ట్ టూ లోయర్ కేస్ సేమ్ అన్ని లోయర్ కేస్ చేంజ్ చేయాలి. ఎస్ డాట్ టూ లోయర్ కేస్ రన్ చేస్తున్నా అన్ని లోయర్ కేస్ చేంజ్ చేయాలి. టుడేస్ క్లాస్ ఓకేనా. నెక్స్ట్ క్యారెట్ సారీ క్యారెట్ పర్టికులర్ ఇండెక్స్ లో ఉన్న క్యారెక్టర్ ని మనం ప్రింట్ చేయాలి అనుకుందాం. ఓకేనా? నాకు ఇప్పుడు ఏ అన్నది ప్రింట్ అవ్వాలి. సారీ ఇది ఇది ఎల్ అనేది ప్రింట్ అవుదాం అనుకున్నాం. అంటే ఏదైనా ప్రింట్ అవుతుంది ఏ అంటే ఈ ఇండెక్స్ ఇస్తే ఈ అనే ప్రింట్ అవుతుంది. సో నాకు ఎల్ ప్రింట్ అవ్వాలనుకుందాం.
ఇది ఏ ఇండెక్స్లో ఉంది? 0, 1, 2, 3, 4, 5, 6, 7th ఇండెక్స్లో ఉంది. ఓకేనా? దాన్ని ఎలా ప్రింట్ చేయాలంటే నెక్స్ట్ డాట్ క్యారెట్ మెథడ్ క్యారెట్ ఏ ఇండెక్స్లో ఉంది? 7th ఇండెక్స్లో ఉంది. ఎల్. ఓకేనా? నెక్స్ట్ క్యారెట్ అయింది. ఇండెక్స్ పర్టికులర్ క్యారెక్టర్ ఉంది అనుకుందాం ఆ స్ట్రింగ్ మొత్తంలో. ఆ క్యారెక్టర్ యొక్క ఇండెక్స్ ఏంటి అని కనుక్కోవడానికి నెక్స్ట్ డాట్ ఇండెక్స్. నేను వచ్చి ఈ సి యొక్క ఇండెక్స్ ఏంటి అని కనుక్కుందాం అనుకుంటున్నా. క్యాప్స్లో ఉంది కాబట్టి క్యాప్సా అని చూసుకోవాలి. నాకు ఇంకో డౌట్ వచ్చింది. ఒకవేళ దాంట్లో ఉన్న క్యారెక్టర్ కానీ లేకపోతే లేని క్యారెక్టర్ కానీ ఇస్తే ఏం అవుట్పుట్ వస్తుంది? ఇప్పటికైతే సి ఇస్తున్నా, రన్ చేస్తున్నా, దాని ఒక ఇండెక్స్ 6. సి యొక్క ఇండెక్స్ వచ్చి 6 వచ్చింది. ఓకేనా? నేను నెక్స్ట్ ఊరికే నాకు ఒక డౌట్ వచ్చింది. క్యాపిటల్స్ ఉంది, నాకు స్మాల్ సి ఇచ్చా. స్మాల్ సి అనేది స్ట్రింగ్లో లేనే లేదు. రన్ చేసా, -1. ఆ క్యారెక్టర్ దీంట్లో లేదు కాబట్టి దానికి అవుట్పుట్ ఏమొస్తుంది? -1. ఓకేనా? నెక్స్ట్ సబ్స్ట్రింగ్ ఏం చేస్తుంది? ఇప్పుడు ఒక లైన్ ఆఫ్ స్ట్రింగ్ ఉంది అనుకో, ఎక్కడి నుంచి మనం దాన్ని బ్రేక్ చేసి ఒక స్ట్రింగ్ ని సబ్స్ట్రింగ్ అంటే డివైడ్ చేసి ఇంకో డిఫరెంట్ దాంట్లో ఒక సగ భాగాన్ని ప్రింట్ చేయాలనుకున్న దానికి సబ్స్ట్రింగ్ వాడతాం. అది ఎక్కడి నుంచి నువ్వు బ్రేక్ చేద్దాం అనుకుంటున్నావు, ఎక్కడి నుంచి ఆ స్ట్రింగ్ ని కట్ చేద్దాం అనుకుంటున్నావు అనేది నువ్వు ఇవ్వాలి ఏ ఇండెక్స్ నుంచి అని. సబ్స్ట్రింగ్ ఇండెక్స్ ఇస్తున్నా. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ నుంచి నాకు రావాలి ఎస్ నుంచి ఎస్ క్లాస్ అని రావాలనుకుందాం. 1 2 3 4 సారీ 0 1 2 3 4 4 అంటే 5th ఇండెక్స్ నుంచి నాకు ప్రింట్ అవ్వాలనిస్తున్నా. ఓకేనా? ఇది సబ్స్ట్రింగ్ లో ఇంకా చాలా ఉంటాయి, చూద్దాం అది కూడా. ఇది వచ్చి ఇంకో మెథడ్. ఎక్కడి నుంచి చూడు, ఇక్కడ చూసారంటే సింటాక్స్ ఇచ్చింది. అంటే ఇంటీజర్ టైప్ మాత్రమే ఇవ్వాలి దీంట్లో ఇన్పుట్ గా. ఓకేనా? క్యార్ లాగా ఏబిసి ఇవన్నీ ఇవ్వకూడదు. సబ్స్ట్రింగ్ లో ఇండెక్స్ నెంబర్ మాత్రమే ఇవ్వాలని ఇక్కడ జస్ట్ మెన్షన్ చేస్తున్నారు. ఇంటీజర్ టైప్ మాత్రమే ఇవ్వాలి. అదేంటది? బిగిన్ అయ్యే ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. నెక్స్ట్ అది సెకండ్ ఇన్పుట్ కూడా ఇంటీజరే ఇవ్వాలి. అది ఏ ఇండెక్స్, ఎండ్ అయ్యే ఇండెక్స్, ఎక్కడ వరకు వెళ్ళాలన్నది ఇండెక్స్. కాకపోతే ఈ ఎండ్ ఏది వచ్చి ఎలాగని మీకు చెప్తాను. దీంట్లో ఒకే ఒకటి అంటే, ఇప్పుడు నేను ఏ వరకు వెళ్ళాలనుకో, నేను ఎస్ ఇండెక్స్ వరకు, ఆ వరకు అంటే ఈ ఇండెక్స్ వరకు వెళ్తుంది అంటే దీన్ని కూడా ఇంక్లూడ్ చేయదు. ఇక్కడ వరకు వెళ్తుంది అంటే ఏ ప్రింట్ అవుతుంది, ఎస్ వరకు వెళ్తుంది. లైక్ ఇప్పుడు నేను టీ ని స్టార్ట్ అయ్యా, ఎస్ అనే మైల్ వరకు అంటే ఆ మైల్ స్టోన్ వరకు వెళ్ళు అంటే నేను ఎస్ ముందరికి వెళ్ళి ఆగుతాను అనమాట. దాని ముందర ఉన్న డేటా అంతా ప్రింట్ చేస్తాను. అర్థమైందా?
అంతేగాని ఎస్‌ని కూడా ఇంక్లూడ్ చేసుకోను. అది ఎండ్ ఇండెక్స్‌కి మనం చెప్పాల్సింది. ఇప్పుడు నేనేమనుకున్నా, ఇప్పుడు మనకి 7 ఎల్ అని తెలుసు. 7 ఒక సెవెంత్ ఇండెక్స్ వచ్చి ఎల్. ఎయిత్ ఇండెక్స్ వచ్చి ఏ. నేను ఏ వరకు ప్రింట్ అవ్వాలని చెప్పేసి నేను ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అయ్యి ఎయిత్ ఇండెక్సే కదా! 8 ఏ ఉండేది. 8 అనేసి ఇస్తే ఇక్కడ వరకే ఏ మొత్తం ఇంక్లూడ్ చేస్తుందని నేను ప్రింట్ చేసినాననుకో మనకేమైంది? ఎల్ వరకే ప్రింట్ అయింది. ఏ ప్రింట్ అవ్వదు. ఇంక్లూడ్ అవ్వదు. సో, నాకు ఏ కూడా కావాలి అంటే ఇండెక్స్ 9 వరకు వెళ్ళాలి. అప్పుడే నీకు ఏ కూడా వస్తది. ఓకేనా? బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ ఎక్కువొస్తుందా? ఓకే. నెక్స్ట్ ఇది చేసాం. సబ్‌స్ట్రింగ్ చేసాం. నెక్స్ట్ కంటెయిన్స్ అదుందా లేదా పర్టిక్యులర్ ఒక కీవర్డ్ మన దాంట్లో ప్రెజెంట్ అయ్యి ఉందా లేదా అని చెక్ చేయడం. ఇన్‌బిల్ట్ మెథడ్స్ గాని మీరు అంటే నేనేం చెప్తానంటే బై హార్డే చేయాలి. అంటే బై హార్డ్ ఎందుకు చేయమంటున్నానంటే అప్పుడు మీకు గుర్తొస్తాయి. ఓకే. స్ట్రింగ్‌లో ఏదేది మెథడ్స్ ఉన్నాయి. నీకు ఎన్ని పాసిబిలిటీస్ తెలిసిందనుకో నీకిచ్చిన ప్రోగ్రామ్‌ని ఏది యూజ్ చేసుకొని నేను ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతాను. ఈ ప్రోగ్రామ్ రాయగలుగుతాను ఒక ఐడియా వస్తది. సో, ఈ మెథడ్స్ బై హార్ట్ చేయండి. 2 అప్పర్ కేస్ అనేది ఉంది. లోయర్ కేస్ ఉంది. కంటెయిన్స్ ఉంది. సబ్‌స్ట్రింగ్ ఉంది. సబ్‌స్ట్రింగ్‌లో 2 టైప్స్ ఉన్నాయి. అవి ఇండెక్స్ స్టార్ట్, ఎండ్ అనేసి ఒకటుంటది. స్టార్ట్ వరకు ఒకటుంటది. నెక్స్ట్ క్యారెట్ ఉంటది. ఇండెక్స్ ఆఫ్ ఉంటది. ఇలాగన్ని. ఓకేనా? నెక్స్ట్ ఇదొచ్చి కంటెయిన్స్. యాక్చువల్లీ నేను కంటెయిన్స్ అనేది ఒకటుందనేసి నేను మర్చిపోయాను. రీసెంట్‌గా నేను కోడింగ్ రాసింది చాలా తక్కువ. కంటెయిన్స్ అనేది ఇప్పుడు చదివితే నాకు ఓహో! కంటెయిన్స్ అని కూడా ఉంది కదా! ఒక మెథడ్ అని గుర్తొస్తుంది. బట్ దాని రిలేటెడ్ ఏదైనా వచ్చుంటే నేను ఖచ్చితంగా అంటే అది యూజ్ చేయకుండానే ఇంకేదైనా సొల్యూషన్ ఎతుక్కుంటా ఉండేవాడిని. సో, అందుకని మీకు మెథడ్స్ అన్ని డీప్‌గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? దీంట్లో వచ్చి క్లాస్ అనేది ఉందా? నేను డౌటొచ్చింది. క్లాస్ ఉన్నదా అని ఎతుకుతాను. ఇది మనకేం అవుట్‌పుట్ ఇస్తది? ఎయిదర్ ట్రూ గాని, ఫాల్స్ గాని ఇస్తది. ఓకేనా? యాహ్! ట్రూ క్లాస్ అనేది ఉంది. నేను డిఫరెంట్ దాన్ని ట్రై చేస్తా. ఒకవేళ లేని దాన్ని ఎతికితే ఏం చేస్తది? ఏ కీవర్డ్ లేదో అది వరకు ఎక్స్‌క్లూడ్ చేస్తదనుకుంటున్నాను. అంటే -1 సంథింగ్. ఫాల్స్. ఓకే. ఆ కీవర్డ్ మొత్తమే చూసింది. ఫాల్స్ అని ఇచ్చింది. ట్రూ, ఫాల్స్. లైక్ మనం ఇందాకే అనుకున్నాం. దాని అవుట్‌పుట్ ఏమొస్తది? ఎయిదర్ ట్రూ గాని, ఫాల్స్ గాని మాత్రమే వస్తది. హ్మ్. నెక్స్ట్ ఓకే. కంటెంట్స్ చూసాం. నెక్స్ట్ యాహ్! స్టార్ట్స్ విత్, ఎండ్స్ విత్. ఇప్పుడు ఈ స్ట్రింగ్ ఉంది. ఈ స్ట్రింగ్ నేను టీతో స్టార్ట్ అవుతుందా అని ఓకే. దీనికి ముందు ఒకటి కూడా చూద్దాం. ఇది స్ట్రింగ్‌తో చెక్ చేస్తున్నాము. క్యార్‌తో చెక్ చేయొచ్చా? ఎర్రర్ వస్తుంది. ఓన్లీ స్ట్రింగ్ ఈస్ నాట్ అప్లికబుల్ ఫర్ ద ఆర్గ్యుమెంట్ క్యార్. అంటే మన క్యారెక్టర్‌ని వాడలేము అక్కడ. ఓన్లీ స్ట్రింగ్ మాత్రమే వాడాలి. ఓకేనా? నెక్స్ట్ స్టార్ట్స్ విత్. స్టార్ట్ స్టార్ట్స్ విత్. ఓకే. ఆహ్, నాకు తెలిసి ఇక్కడ కూడా క్యార్ యూజ్ చేయలేమనుకుంటా. యాహ్! ఇవన్నీ ఓన్లీ స్ట్రింగ్స్ మాత్రమే చెక్ చేసుకోవాలి. సో, స్ట్రింగే యూజ్ చేస్తున్నా. 2 లేదంటే సింగిల్ నువ్వు డబుల్ కోట్స్‌లో ఇలాగ వాడుకోవచ్చు. సింగిల్ లెటర్ నువ్వు సెర్చ్ చేద్దామనుకుంటే. నేను క్యార్ వాడొచ్చా ఎందుకు ఎతుక్కున్నానంటే, ఓకే. నేను ఒక్క క్యారెక్టర్‌ని ఎతుకుతున్నానంటే, అప్పుడు క్యార్ అనేది సింగిల్ కోట్స్‌లో పెట్టి ఎతకచ్చేమో అని జూసా. కానీ నువ్వు క్యార్‌ని ఎతకలేవు. ఎందుకంటే సింగిల్ కోట్స్ ఉండేది యూజ్ చేసి ఎతకలేవు. కాకపోతే డబుల్ కోట్స్ యూజ్ చేసుకొని సింగిల్ క్యారెక్టర్‌ని నువ్వు అలా సెర్చ్ చేయొచ్చు. స్టార్ట్స్ విత్ అంటే లైక్ ఇక్కడ ఏం చెప్పొచ్చానంటే కంటెంట్స్ ఒక్కసారి నేను సి అనేది ఉందా లేదా అని చూద్దాం అనుకుంటున్నా.
అలాగే ఇది స్టార్ట్స్ విత్ టీతో స్టార్ట్ అవుతుందని చెక్ చేస్తాం. స్మాల్ సి అనేది లేదు. ఓకేనా? ఎందుకంటే క్యాపిటల్ సి ఉండేది మన దాంట్లో. కంటెంట్స్‌లో మనం ఒక క్యారెక్టర్‌ని ఎతకాలనుకుంటే నేను స్ట్రింగ్ యూజ్ చేసుకొని ఆ సింగిల్ క్యారెక్టర్‌ని కూడా సెర్చ్ చేసుకోవచ్చు. చేసినప్పుడు సి అనేది లేదు. క్యాపిటల్ సి మాత్రమే ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏం చూసాం? స్టార్ట్స్ విత్ చూసాం. స్టార్ట్స్ విత్ వచ్చి టీఎన్‌తోనే స్టార్ట్ అవుతుంది. ఒకవేళ స్ట్రింగ్ అనేది యెస్టర్‌డేతో స్టార్ట్ కాలేదు. ఓకేనా? టుడేతోనే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ సేమ్ ఎండ్స్ విత్ కూడా. స్టార్ట్స్ విత్ ఎండ్స్ కాదా అది ఇన్‌బిల్ట్ ఫంక్షన్? సారీ ఎండ్ విత్. ends with ఎండ్స్ విత్తేనా? సారీ నేను మిస్టేక్ చేశాను. ends with యాహ్! ఎండ్స్ విత్. నెక్స్ట్ దేనితో ఎండ్ అవుతుంది? అంటే మనం ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు. నేను లాస్ట్ అన్నది సెర్చ్ చేస్తున్నా. ఉంటే ట్రూ అనిస్తది. లేదంటే ఫాల్స్ అనిస్తది. ఓకేనా? ఇవన్నీ అర్థమైందా ఇప్పుడు? ఇప్పటి వరకు చూసింది. ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? లేవు. ఓకే. ఈ స్ట్రింగ్ ఇన్‌బిల్ట్ మెథడ్స్ ఇంకా చానా ఉంటాయి. మనం చూసింది కొన్ని. ఓకేనా? మిగతావి కూడా మనము మనం ఈ పర్టిక్యులర్ కోర్ జావా క్లాస్ అయిపోగొట్టిన తర్వాత హూప్స్ కాన్సెప్ట్స్, ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇవన్నీ అయిపోగొట్టిన తర్వాత ప్రోగ్రామింగ్ అనేసి ఒక క్లాసులు పెట్టుకుందాం. ఒక 10 డేస్ ఆఫ్ క్లాస్. ఆ 10 డేస్ ఆఫ్ క్లాస్‌లో ఏం చేస్తామంటే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ స్ట్రింగ్‌ని సబ్‌స్ట్రింగ్ యూజ్ చేసుకొని అంటే కొన్ని మనమే ఒక డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మనమే క్వెషన్స్ రాసుకొని ఆ ప్రోగ్రామ్‌ని ఎలా రాయాలని చూద్దాం. సబ్‌స్ట్రింగ్స్ యూజ్ చేసి గాని, అరే లిస్ట్ యూజ్ చేసి గాని, లిస్ట్ యూజ్ చేసి మళ్ళీ ఇంకేమన్నా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఐ మీన్ అనాగ్రామ్, పాన్‌గ్రామ్ ఇవి ఉంటాయి కదా! ప్రైమ్ నంబర్స్ ఇవన్నీ డిస్కస్ చేద్దాం. అన్నీ కొన్ని సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్‌ని మనం డిస్కస్ చేద్దాం. ప్రోగ్రామింగ్ అనేసి ఒక 5 డేస్ ఆఫ్ క్లాస్ పెట్టుకుందాం అది. 1 వీక్ గాని అలాగా. నెక్స్ట్ ఓకే. స్ట్రింగ్ ఇన్‌బిల్ట్ మెథడ్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడంతా చూసినొచ్చి మనం ఏం చూసాము? ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ స్ట్రింగ్స్ గురించి చూసాం. ఏది? ఆహ్, ఇమ్యూటబుల్ స్ట్రింగ్స్. నెక్స్ట్ మ్యూటబుల్ స్ట్రింగ్స్‌కొచ్చామనుకోండి. స్ట్రింగ్ బిల్డర్, స్ట్రింగ్ బఫర్ అనేసి 2 ఉంటాయి. ఓకేనా? ఇప్పుడేంటంటే కంటిన్యూయస్‌గా చేంజెస్ చేయాలి మన స్ట్రింగ్‌లో అంటే మనకు కుదరదు. ఓకేనా? చేయలేవు. స్ట్రింగ్ ఇది ఇమ్యూటబుల్‌లో. ఒక్కసారి దాన్ని ఇనిషియలైజ్ చేస్తే మళ్ళీ దాన్ని చేంజ్ చేయలేవు వెళ్లి దాని మెమరీకెళ్ళి. కానీ స్ట్రింగ్ బిల్డర్ ఐ మీన్ మ్యూటబుల్ స్ట్రింగ్స్‌లో అయితే నువ్వు చేంజ్ చేయగలుగుతావు. దీంట్లో ఇప్పుడు మీరు ఇంత చూసారు కదా! ఎక్కడైనా అపెండ్ చేసేకి ఏమన్నా కన్‌కాట్ వాడాము. ఓకే. కన్‌కాట్ అయింది. అదొచ్చి న్యూ ఆబ్జెక్ట్ గానే క్రియేట్ అవుతుంది. మీకు ఇందాక మనం చూసిన క్లాస్‌లో అయితే కన్‌కాట్ వాడినప్పుడు ఇప్పుడు ఎస్ డాట్ కన్‌కాట్ అని ఇచ్చేసి ఒక స్ట్రింగ్‌ని యాడ్ చేస్తున్నా. రామకి సీత అన్నదాన్ని యాడ్ చేస్తున్నా. అప్పుడు ఏమైతుంది? అది ఆ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్‌కెళ్ళి యాడ్ చేయట్లేదు. రామ ప్లస్ సీత అనేసి. కొత్త ఆబ్జెక్ట్‌గా క్రియేట్ చేస్తుంది. ఓ బాక్స్ క్రియేట్ అవుతుంది చూసారా? కొత్త ఆబ్జెక్ట్‌గా క్రియేట్ చేస్తుంది మనకి. సేమ్ ఉన్న ఆబ్జెక్ట్‌లోకెళ్ళి నీకు ఆ డేటాని మోడిఫై చేయట్లేదు. ఆల్రెడీ క్రియేట్ అయిన ఆబ్జెక్ట్‌లో. కానీ ఆ ఒక్క ఆ ఒక డ్రాబ్యాక్‌ని పోగొట్టడానికే మ్యూటబుల్ స్ట్రింగ్స్ వచ్చాయి. ఓకేనా? మీకు అర్థమైందా? అది ఎక్కడ మనకి కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందనేసి క్లారిటీ వచ్చిందా? ఒక్కసారి జస్ట్ చూద్దాం. ఇక్కడ అనుకోండి. రామ, సీత అని ఇచ్చా. కన్‌కాట్ చేసినాననుకో ఈ రెండిటిని అంటే ఎస్1 ఎస్1 డాట్ కన్‌కాట్ ఆఫ్ ఎస్2 అని ఇచ్చాననుకోండి. అది కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఇవి రెండిటిని యాడ్ చేయట్లేదు. ఒక్క ఆబ్జెక్ట్‌గా సెట్ చేయట్లేదు. ఎస్1లోనో, ఎస్2లోనో చేయట్లేదు. లేదంటే ఆహ్, ఎస్1కొచ్చి ఎస్2ని తీసుకొచ్చి యాడ్ చేసి ఎస్1 మోడిఫై అయిపోవట్లేదు. ఎస్1 సెపరేట్‌గానే ఉంది. ఎస్2 సెపరేట్‌గానే ఉంది. ఎస్1 ప్లస్ ఎస్2 అనేది సెపరేట్‌గా క్రియేట్ అవుతుంది. ఇంకో ఆబ్జెక్ట్‌గా. కన్‌కాట్ చేసింది ప్రింట్ అవుతుంది. హ్మ్. హ్మ్. దాని మీద కూడా ఒక క్వెషన్ అడుగుతారు. ఇప్పుడు ఎస్1 ఈక్వల్ టు రామ అని ఇస్తాడు. ఎస్2 ఈక్వల్ టు సీత అని ఇస్తాడు. ఎస్ ఇప్పుడు ఎస్1 ప్లస్ ఎస్2 అన్నది
ప్రింట్ అయిన తర్వాత ఏదైనా చేంజ్ అవుతుందా అని అడుగుతాడు. S1 చేంజ్ అవ్వదు, S2 చేంజ్ అవ్వదు. అవి 2 కలిపి డిఫరెంట్‌గా వస్తది. నువ్వు దాన్ని తీసుకెళ్ళి పర్టిక్యులర్ S3 అన్న దానికి ఇస్తేనే అదొక స్ట్రింగ్‌గా ఫార్మ్ అయ్యేసి S3కి అసైన్ అయితది. ఓకేనా? అది ఇమ్యూటబుల్. ఇప్పుడు మ్యూటబుల్. మ్యూటబుల్‌లో అలా గాదు. ఇప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. దాన్ని మోడిఫై చేశానంటే అది ఎస్‌బీ అన్న ఒక ఆబ్జెక్ట్ ఎస్‌బీ అన్నది ఒక వేరియబుల్ క్రియేట్ చేసిన. ఇప్పుడు స్ట్రింగ్ ఎస్ ఈక్వల్ టు ఎలాగో అనుకుందాము. ఎస్‌బీ అనేది కూడా ఒక వేరియబుల్. ఏది ఏ టైప్ ఆఫ్ వేరియబుల్? స్ట్రింగ్ బఫర్ ఒక వేరియబుల్. దాంట్లోకి రామ అన్నది ఫస్ట్ యాడ్ చేసుకో అన్నా. ఓకేనా? దాని తర్వాత అపెండ్ చేశా సీత అని. ఇప్పుడు ఏమైతది? రామ సీత అయితది. నెక్స్ట్ బిల్డర్ ఐ మీన్ బఫర్‌ది ఇది. స్ట్రింగ్ బిల్డర్ ఇది. దీని స్ట్రింగ్ బఫర్ ఎందుకు? బిల్డర్ ఎందుకని మళ్ళీ కూడా దాంట్లో డిఫరెన్సెస్ వస్తాయి. స్ట్రింగ్ బఫర్ ఎందుకు? స్ట్రింగ్ బిల్డర్ ఎందుకని. ఓకేనా? ఇది థియరీ పార్ట్. ఒక్క సెకండ్. నేను జస్ట్ చూస్తున్నా ఏమేమి ఉన్నాయని. దాంట్లో ఇన్‌బిల్ట్ మెథడ్స్ ఏముంటాయి? అదెందుకని. మళ్ళీ ఇంకోటి చెప్పండి మెయిన్ ఏంటి తెలుసా? స్ట్రింగ్ బఫర్‌కి, స్ట్రింగ్ బిల్డర్‌కి లొకేషన్స్‌కి లెంత్ వచ్చి 0 నుంచి ఐ మీన్ మొత్తం 16 లొకేషన్స్ మాత్రమే ఉంటాయి. అంటే 16 లొకేషన్ నుంచి 0 నుంచి 15 వరకే ఉంటాయి. ఒక లొకేషన్ అనుకోండి. ఒక ఇండెక్స్ బాక్స్ ఒక లొకేషన్ అనుకోండి. దాని ఒక సైజ్ 16 వరకే ఉంటది. నువ్వు దాని ఒక సైజ్‌ని మళ్ళీ పెంచుకొని మళ్ళీ చేయాలంటే ఎస్‌బి డాట్ కెపాసిటీ అనే మెథడ్ వాడాలి. అప్పుడు 16 లొకేషన్స్ ఉన్నది కాస్త ప్లస్ ఎన్ని అయితది? ఇక్కడ చూడండి. 16 ఇంటూ 2 ప్లస్ 2 అయితది. ఈ కాలిక్యులేషన్స్ అన్ని చూద్దాం. జస్ట్ ఊరికే చెప్తున్నా. అంటే దాని ఒక లొకేషన్స్ లిమిటెడ్‌గా ఉంటది. దాని కెపాసిటీ పెంచుకోవాలంటే ఇలాగా పెంచుకుంటామని. ఇంటూ 2 అనేసి. ఇది చూద్దాం. ఇది డిఫరెన్సెస్. ఫస్ట్ వచ్చి సేమ్. 2 సేమ్ రీజన్‌కే వర్క్ అవుతాయి. ఎందుకు? మ్యూటబుల్ స్ట్రింగ్స్ కోసమే పనిచేస్తాయి. అంటే స్ట్రింగ్‌ని ఎప్పుడైనా మోడిఫై చేసుకోవడానికి పనిచేస్తాయి. సెకండ్ వచ్చి 16 లొకేషన్సే ఉంటాయి. ఇనిషియల్‌గా దాని ఒక కెపాసిటీ. ఇది సేమ్. స్ట్రింగ్ బిల్డర్‌కి సేమ్ 16 ఉంటాయి. ఇదొచ్చి స్ట్రింగ్ బఫర్ అనేది థ్రెడ్ సేఫ్. థ్రెడ్ సేఫ్ అంటే ఇప్పుడు మల్టీ థ్రెడింగ్ వచ్చినాక ఈ టాపిక్ మళ్ళీ తీసుకొని డీప్‌గా వెళ్తాము. థ్రెడ్ సేఫ్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఒక సిరీస్ ఏబీసీడీ అనే క్యారెక్టర్స్‌ని ప్రింట్ చేయాలని కోడ్ రాయట్నా అనుకుందాం. ఏ నుంచి జెడ్ వరకు వెళ్దాం. ఊరికే లైట్‌గా మీకు ఒక చిన్న క్లారిటీ కోసం చెప్తున్నా. ఏ నుంచి జెడ్ వరకు ఒక్కొక్క క్యారెక్టర్ ప్రింట్ అవుదాం అని ఇచ్చేసినా అనుకోండి. ఒకేసారి రన్ చేసినప్పుడు ఏమవుతుందంటే కంపైలర్ ఎప్పుడు ఏది ఈజీ టాస్కో అది ఫస్ట్ చేసుకుంటూ వచ్చేస్తది. ఎక్కడ హోల్డ్ అయిందో దాన్ని పక్కన పెట్టేసి మిగతాన్ని చేసుకుంటూ వస్తదనమాట. మల్టిపుల్ థ్రెడ్స్ క్రియేట్ అవుతాయి. ఒక థ్రెడ్ అనేది ఒక యాక్సెస్ అనుకుంటే, ఆ యాక్సెస్ అన్ని మల్టిపుల్ థ్రెడ్స్ ఫస్ట్ ఎట్లా అని చెప్పాలంటే మల్టిపుల్ ఇప్పుడు మనకేదో ఫంక్షన్ జరుగుతుంది. మల్టిపుల్ లైట్స్ తీసుకుపోయేసి ఒక పవర్ సాకెట్‌కి కనెక్ట్ చేసినాం. ఓకేనా? తక్కువ పవర్ తీసుకునేవన్నీ ఫాస్ట్‌గా ఎలిగేస్తున్నాయి. అంటే సర్రని అన్ని లైట్లు ఎలుగుతూ వెళ్తున్నాయి. కొంచెం ఎక్కువ పవర్ తీసుకునే అంటే మైన్యూట్ సెకండ్స్‌లో జరుగుతది. బట్ నేను జరిగేది చెప్తున్నా. ఎక్కువ పవర్ తీసుకునేది ఏమవుతుంది? ఫస్ట్ ఒక లైట్ ఎలిగి, ఇంకో లైట్ ఎలుగుతా అట్లా ఎళ్తా ఉంటాయి. కానీ సాకెట్ ఏం పని చేస్తుంది? అన్నిటికి ఒకేసారి యాక్సెస్ ఇస్తుంది. అన్నిటిని ప్రింట్ చేయమనిస్తుంది. ఫస్ట్ సీరీస్ ఆఫ్ లైట్‌లో వచ్చి ఏబీసీడీలు రన్ అవుతుంది అనుకుందాం. సెకండ్ సీరీస్ ఆఫ్ లైట్‌లో వచ్చి 1-3 ప్రింట్ అవుతున్నాయి అనుకుందాం. ఓకేనా? ఏ ప్రింట్ అయ్యి మధ్యలో 1 నెక్స్ట్ బి ప్రింట్ అయ్యి మధ్యలో 3 ఇలా క్లమ్జీగా అయిపోతుంది. మల్టీ థ్రెడింగ్ అంటే ఇలాగే జరుగుతాయంట. మల్టిపుల్ దానికి యాక్సెస్ ఇచ్చేసి వెంటనే అన్ని ప్రింట్ అయిపోతూ వస్తున్నాయి. జిగ్‌జాగ్‌గా ఏ1, బి2 అలాగ వద్దు నాకు. థ్రెడ్ సేఫ్ అంటే ఏంటంటే ఒక థ్రెడ్ ఉంది. ఒక అంటే పవర్ అనేది ఫస్ట్ లైట్‌కి ఏబీసీడీలన్నీ ప్రింట్ అయిపోను. సెకండ్‌దొచ్చి సెకండ్ లైట్‌కి మళ్ళీ నాకు సీరియస్‌గా 1-3 ప్రింట్ అవ్వను. ఇలాగా ఆ పవర్‌ని ఇస్తదనమాట. అర్థమైందా ఎగ్జాంపుల్? నేను ఇట్లా ఎగ్జాంపుల్ ఏం చెప్దాం అనుకుంటున్నాను. యాహ్! ఇలాగనమాట. అది థ్రెడ్ సేఫ్ అంటే. అంటే క్లమ్జీ అయిపోకుండా. నాకు ఇప్పుడు నేను కాలిక్యులేషన్ నేను ఒక బ్యాలెన్స్ ఇప్పుడు అందరూ ఒక ప్రోగ్రామ్ నేను అప్లికేషన్ క్రియేట్ చేసి ఇచ్చేసాను బ్యాంక్ వాడికి. నేను నా బ్యాలెన్స్ ఎంటర్ చేసేటప్పుడు ఇంకొకడు కూడా సేమ్ అది వాడుతా అన్నాడనుకో, బ్యాలెన్స్ వేరే వాడిది ఎంటర్ చేస్తున్నాడనుకో, ఫస్ట్ ఇది నా దాంట్లో కాకుండా 2 ఒకేసారి ఎళ్తున్నాయి. ప్రోగ్రామ్ ఎళ్లి ఇది సేవ్ చేయాలి అనేసి బ్యాంక్ అకౌంట్ అప్డేట్ అనేసి ఒక మెథడ్ ఉంది. దానికెళ్తున్నాయనుకో థ్రెడ్ సేఫ్ గాని లేకుండా ఉంటే ఏమైపోతుందంటే 2 ఒకేసారి ఎళ్తది. ఎవరి దాంట్లో అప్డేట్ అయిపోతుందో తెలీదు. బ్యాలెన్స్ ఎళ్లి. అర్థమైందా? అది థ్రెడ్ సేఫ్. మళ్ళీ థ్రెడింగ్‌కెళ్ళినప్పుడు డీప్‌గా చూద్దాం. ఇప్పుడు ఊరికే ముందుగా చెప్పాననుకో క్లారిటీ ఉంటే అప్పుడు ఓహ్! ఏదో చెప్పారు కదా! ఇదే అయ్యుంటదేమో అన్న క్లారిటీ కోసం చెప్తున్నా ఇప్పుడు. మల్టీ థ్రెడింగ్. ఓకేనా? ఇది థ్రెడ్ సేఫ్. స్ట్రింగ్ బఫర్ అన్నది. ఇది థ్రెడ్ సేఫ్ కాదు. ఓకేనా? థ్రెడ్ సేఫ్ కాదంటే ఎలాగా? ఇప్పుడు చెప్పాను కదా! ఏబీసీడీ సీరియస్‌గా ప్రింట్ అవ్వకుండా మధ్యలో వచ్చి జిగ్‌జాగ్‌గా అలా ప్రింట్ అయ్యే ఛాన్సులు కూడా ఉంటాయి. ఇదొచ్చి నాట్ సూటబుల్ ఫర్ మల్టీ థ్రెడింగ్. మల్టీ థ్రెడింగ్‌కి ఇప్పుడు చెప్పాను కదా! మల్టిపుల్ థ్రెడ్స్‌ని ఇది చేసేకి పోదు. సింగిల్ థ్రెడ్డే ఎళ్తదనమాట. థ్రెడ్ అంటే ఇక్కడ ఏమనుకోవాలి?
లైన్ ఆఫ్ యాక్షన్ అనుకోవచ్చు, లేదంటే ఒక యాక్సెస్ ఇవ్వడం అనుకోవచ్చు. ఒకేసారి మల్టీ టాస్కింగ్ చేయలేదు, ఇది మల్టిపుల్ దాన్ని హోల్డ్ చేయలేదు. ఎందుకు చెప్పాను కదా, థ్రెడ్ సేఫ్ ఇది. ఒకసారి ఒక టాస్క్ తీసుకుంటే కంప్లీట్ అయిన తర్వాత ఇంకోటి క్రియేట్ చేస్తుంది. కానీ ఇది సూటబుల్ ఫర్ మల్టీ థ్రెడింగ్. ఇది మల్టిపుల్ దాన్ని చేస్తుంది, అందుకే ఇది వచ్చి థ్రెడ్ సేఫ్ కాదు. ఓకేనా. స్లో ఇన్ ఎగ్జిక్యూషన్. ఎందుకు స్లో? ఇప్పుడు చూసాం కదా, ఇప్పుడు 4 టాస్క్లు దానికి ఇచ్చామనుకో, స్లోగా ఏం క్లమ్జీనెస్ ఇవ్వకుండా థ్రెడ్ సేఫ్ పెట్టుకుంటూ ఒక్కొక్క టాస్క్ ఫినిష్ చేస్తూ వస్తుంది, ప్రాపర్గా చేస్తూ వస్తుంది. ఇది వచ్చి మనకి ఫాస్టర్ ఎగ్జిక్యూషన్ ఉంది. ఎందుకు ఫాస్టర్ ఎగ్జిక్యూషన్? ఒకేసారి అన్నిటికీ యాక్సెస్ చేస్తుంది. ఒకటి ఏదైనా ఫస్ట్ ప్రోగ్రామ్ స్టక్ అయింది అనుకో, ఏబిసిడి ప్రింట్ అయ్యే దగ్గర ఏదైనా స్టక్ అయింది అనుకో, దాని గురించి లీడ్ చేయదు. ఆ టైంలో ఇంకొకటి ఏదైనా త్వరగా అయిపోతుంది, అది యూజ్ చేసుకుంటూ వస్తుంది, నెంబర్స్ ప్రింట్ అయ్యేది అట్లా. యా, ఇది అంటే అందుకనేసి స్ట్రింగ్ బఫర్ గొప్ప, స్ట్రింగ్ బిల్డర్ గొప్ప కాదని కాదు. అంటే సిచ్యువేషన్ బట్టి అనమాట. నాకు ఒక చోట నార్మల్ గా ఒక ఒక సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ ప్రింట్ చేయాలని మాత్రమే ఉంది. ఏ ముందు పడిందా, నెంబర్ పడిందా నాకు అవసరం లేదు. నేను అన్నిటిని ప్రింట్ చేసేది ఒక పేజ్ లో అన్నప్పుడు నేను స్ట్రింగ్ బిల్డర్ నే యూజ్ చేసుకుంటాను. నాకు స్ట్రింగ్ బఫర్ అవసరం లేదు అక్కడ. ఓకేనా. ఏబిసిడి ప్రాపర్ గా ఉండేది నాకు అవసరం లేదు, నెంబర్స్ లైన్ గా రావాల్సిన అవసరం లేదు. మొత్తం క్యారెక్టర్స్ ప్రింట్ చేయడం టాస్క్ నాది, అప్పుడు అది వాడుకుంటాను. లత, ఏమైనా డౌట్ అయ్యా? డౌట్ ఉంటే అడుగు. లేదు దిలీప్, అర్థమైంది. యా. ఓకే, ఇవన్నీ థియరీ. ఇది మనం ఇంకో క్లాస్ 7 పీడిఎఫ్ వెళ్దాం. ఇదనమాట స్ట్రింగ్ బిల్డర్, స్ట్రింగ్ బఫర్ ఎందుకు వచ్చాయి. ఇది సేమ్ రీజన్ మనం మాట్లాడుకునింది. ఓకేనా. నెక్స్ట్ దాని ఒక పర్ఫార్మెన్స్ అన్ని చూసాం. మల్టీ థ్రెడ్ సేఫ్టీ ఉంటుంది, మెమరీ ఎఫిషియెంట్ గా వాడుకుంటాయి. నెక్స్ట్ మెమరీని ఎఫిషియెంట్ గా వాడుకుంటాయంటే చూడండి, ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ మల్టిపుల్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్, string builder and string buffer modify the same sequence when conserves memory, which conserves memory. అంటే డిఫరెంట్ సేమ్ ఆబ్జెక్ట్ ని అంటే మనం మాడిఫై చేసినప్పుడు అంతా కొత్త ఆబ్జెక్ట్ గా క్రియేట్ చేయకుండా స్ట్రింగ్ లాగా స్ట్రింగ్ బిల్డర్ బఫర్ ఏం చేస్తున్నాయి, ఒక్క ఆబ్జెక్ట్ ని మాడిఫై చేసి దాంట్లో సెట్ చేస్తున్నాయి. అందువల్ల మెమరీ ఎఫిషియెంట్ గా వాడుకుంటున్నాయి అంటుంది. ఓకేనా. ఇప్పుడు రామ్ అన్నది ఒకటి, సీత అని ఒకటి, రామ సీత అని ఇలాగ అన్ని మెమరీ వేస్ట్ కదా, అన్ని టెక్స్ట్ క్రియేట్ చేసి పెడతా అంటే ఆబ్జెక్ట్స్ ని. అదనమాట. ఓకే, స్ట్రింగ్ బిల్డర్ ఫస్ట్. స్ట్రింగ్ బిల్డర్ కి ఎలాగా సింటాక్స్ ఉంటుందంటే క్రియేట్ చేయడం ఇలాగా, స్ట్రింగ్ బిల్డర్ దాని ఒక వేరియబుల్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ బిల్డర్, మన ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం కదా అలాగే. ఇన్స్టాన్సియేషన్ అని మనం మాట్లాడుకున్నాం కదా, ఆ టాపిక్ లాగే సేమ్. న్యూ స్ట్రింగ్ బిల్డర్, దాని లోపల డబుల్ కోట్స్ లోపల స్ట్రింగ్ ని పంపిస్తున్నాం. ఓకేనా. ఇక్కడ చూడు, ఫస్ట్ అపెండ్ మెథడ్. దీంట్లో మన ఇన్బిల్ట్ మెథడ్ స్ట్రింగ్స్ లో చూసాం కదా, 2 లోయర్ కేసు 2 అప్పర్ కేసు, అలాగా ఇవి చూస్తున్నాం మనం దీంట్లో. ఎస్బి డాట్ అపెండ్, ఎస్బి అన్నది ఇక్కడ క్రియేట్ చేసిన వేరియబుల్, ఒక వేరియబుల్ ఎస్బి డాట్ అపెండ్. ఎస్బిలో ఇప్పుడు ఆల్రెడీ హలో అని ఉంది, దానికి ఏం అపెండ్ చేస్తున్నాం, ఓల్డ్ అనేది అపెండ్ చేస్తున్నాం. అపెండ్ మీన్స్ కన్కాటినేషన్ అని స్ట్రింగ్ లో చూసినాం, డాట్ కన్కాట్ అలాగో దీంట్లో అపెండ్, స్ట్రింగ్ బిల్డర్ స్ట్రింగ్ బఫర్ లో సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ అని ఎస్బి. ఇది చేస్తే మనకు అవుట్పుట్ హలో వరల్డ్ అని వచ్చింది. ఓకేనా. ఇది మొత్తం ఒకేసారి చేసుకుంటూ వద్దాం, ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇన్సర్ట్. ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి అంటే మధ్యలో వెళ్ళి ఒక స్ట్రింగ్ లోపల ఎక్కడి నుంచి ఇన్సర్ట్ చేయాలని కూడా మనం ఇక్కడ చెప్తాం. ఓకేనా. మనము స్ట్రింగ్ లో చూసినాం అనుకోండి, దాంట్లో ఎక్కడన్నా మీకు పర్టికులర్ దగ్గర కన్కాట్ చేయాలనేది ఏం లేదు కదా, ఎండింగ్ లోనే యాడ్ చేస్తా వచ్చింది రామాక్ సీతకి. బట్ మన సబ్ స్ట్రింగ్ లో అయితే మళ్ళీ ఎక్కడి నుంచి బ్రేక్ చేయాలి, ఎక్కడి నుంచి ప్రింట్ చేయాలి మాత్రమే ఇచ్చాం. బ్రేక్ చేసి ఇంకో ఆబ్జెక్ట్ గా ప్రింట్ చేసి మాత్రమే ఆడు కూడా. ఇప్పుడు 2 days క్లాస్ లో క్లాస్ సపరేట్ గా ప్రింట్ చేయాలన్నది మా ప్రింట్, దాంట్లో ఉన్నది క్లాస్ సపరేట్ తీసుకొచ్చి అది ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మాత్రమే స్ట్రింగ్ లో ప్రింట్ చేసింది. బట్ ఇక్కడ ఏంటంటే సేమ్ స్ట్రింగ్ లో ఎక్కడి నుంచి మధ్యలో ఇన్సర్ట్ చేయడానికి కూడా మనకు ఆప్షన్ ఉంది ఇక్కడ. లైక్ ఇక్కడ ఏంటంటే హెల్లో ఉంది, ఓల్డ్ ఉంది, మధ్యలో నాకు కమ్మా కావాలి హెల్లో పక్కన. ఓకేనా. దాన్ని నేను ఇన్సర్ట్ చేస్తా. ఇండెక్స్ 0 1 2 3 4 5th ఇండెక్స్ దగ్గర నాకు ఈ పర్టికులర్ కీవర్డ్ ఇది కమా అనేది నాకు ఇన్సర్ట్ అవ్వాలి. సో అప్పుడు ఏం వాడతానంటే ఇన్సర్ట్ అని ఇన్బిల్ట్ మెథడ్ వాడతాను. ఫస్ట్ ఏమో ఇండెక్స్ ఇస్తాను, సెకండ్ వచ్చి ఏం ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ స్ట్రింగ్ ఇస్తాను. ఇక్కడ కూడా క్యారెక్టర్ కాదు, స్ట్రింగే వాడాలి. ఓకేనా. క్యారెక్టర్ కి స్ట్రింగ్ కి ఏంటి డిఫరెన్స్ లత? క్యారెక్టర్ అని ఎందుకు అంటున్నాను, స్ట్రింగ్ అని క్యారెక్టర్ కాదని ఎందుకు? క్యారెక్టర్ అనేది సింగిల్ లెటర్. సింగిల్ లెటర్. డిఫరెన్స్ ఏంటి ఇక్కడ? ఎలాగ నువ్వు ఇది క్యారెక్టర్ కాదు స్ట్రింగ్ అని ఎలా అంటావు? డబల్ కోట్స్ లో ఉంది కదా. యా, నైస్. అదే సేమ్ రీప్లేస్ అన్నమాట. రీప్లేస్ కూడా అంతే. ఇప్పుడు నేను ఆల్రెడీ హలో కమా వరల్డ్ అని ఉంది, నాకు అది వద్దు, ఈ కమా ప్లేస్ లో ఎక్స్క్లమేషన్ కావాలి అన్నప్పుడు ఏమో చేస్తుంది అంటే రీప్లేస్ అని ఇన్బిల్ట్ మెథడ్. ఇందాక మనం చూసాం ఎక్కడి నుంచి ఎక్కడ వరకు రీప్లేస్, ఎక్కడి నుంచి ఎక్కడ వరకు సబ్స్ట్రింగ్ తీసుకోవాలనేసి. అర్థమైందా? ఇప్పుడు నేను
హలో అని ప్రింట్ చేద్దాం. హలో అన్నది సబ్‌స్ట్రింగ్ అవ్వాలంటే ఏం చెప్పాను? 0, 1, 2, 3, 4 4 అని ఇస్తే ఇది ఎలిమినేట్ అయిపోద్ది. ఈడ వరకే తీసుకుంటది. హెల్ వరకే ఎళ్తది అని చెప్పా. అర్థమైందా? 4 మిస్ చేసేస్తది. నాకు ఇది కూడా కావాలంటే ఏం చెప్పాను? 6 అని ఇయ్యాలి. 6 అని ఇస్తే ఈ 5 వరకు తీసుకొని హెల్లో సబ్‌స్ట్రింగ్ అయ్యేది. సేమ్ ఇలాగే రీప్లేస్ కూడా అంతే. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్నదాన్ని రీప్లేస్ చేయాలనుకుంటే నేనేం చెప్పాలంటే స్టార్టింగ్ 0 నుంచి స్టార్ట్ అయ్యి 6 వరకెళ్ళు. 6 వరకెళ్ళి ఉన్న టెక్స్ట్‌నంతా తీసేసి నేనేమి ఇస్తున్నానో దాన్ని తీసుకుపోయి రీప్లేస్ చెయ్యి అన్నది మీనింగ్. నేను గాని 5 అని ఇవ్వకుండా 4 అని ఇచ్చాననుకో హెల్ వరకెళ్ళి ఏదన్నా రీప్లేస్ చేసేస్తది దాంట్లో. ఆడ వరకే. సేమ్ అక్కడే నేను ఇక్కడేం చేస్తాను కమాని మాత్రమే కదా రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నా. కమాది ఒక ఇండెక్స్ వచ్చి 6 0, 1, 2, 3, 4, 5 సారీ. 0, 1, 2 యాహ్! ఫిఫ్త్ ఇండెక్స్. ఓకేనా? ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకెళ్ళాలి? సిక్స్త్ ఇండెక్స్ వరకు ఉన్న మధ్యలో ఉన్న డేటా మొత్తం రీప్లేస్ చెయ్యి అనేసి ఇక్కడ చెప్తున్నా. 5 నుంచి స్టార్ట్ అవ్వు. 6 వరకెళ్ళు. సెకండ్ ఇన్‌పుట్. థర్డ్ ఇన్‌పుట్ ఈ రెండిటి ఇండెక్స్ మధ్యలో ఏం చేయాలి? దీన్ని రీప్లేస్ చేయాలి. ఏమున్నా గాని ఆ కంటెంట్ తీసేసి దీన్ని పెట్టాలి అనేసి రీప్లేస్ చెప్తాను. నెక్స్ట్ డిలీట్. డిలీట్ కూడా సేమ్. ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? ఎక్కడి వరకెళ్ళాలి? చెప్పాలి. చెప్పి దాన్ని డిలీట్ చేయాలి. ఇక్కడ ఎందుకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? ఎక్కడి నుంచి వెళ్ళాలంటే ఎందుకు చెప్తున్నామంటే క్యార్ అనుకో ఇండెక్స్ ఒకటి ఇస్తే సరిపోతుంది. ఎందుకంటే ఒక కీవర్డే. ఫిఫ్త్ దాన్ని డిలీట్ చేయండనుకో 6 అని మెన్షన్ చేస్తే ఆ పర్టిక్యులర్ ఒక ఎలిమెంట్ మాత్రం డిలీట్ అయిపోతుంది. కానీ ఇక్కడ స్ట్రింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అండ్ స్ట్రింగ్ అనేది ఖచ్చితంగా సీరీస్ ఆఫ్ క్యారెక్టర్స్ కాబట్టి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎక్కడి నుంచి ఎండ్ అవ్వాలని క్లియర్‌గా ఇవ్వాలన్నది దానొక మోటో ఆడ. ఓకేనా? ఇవి రివర్స్. ఇది మెయిన్ అన్నమాట. ఇప్పుడు నువ్వు రివర్స్ స్ట్రింగ్ చేయాలనుకో స్ట్రింగ్స్ యూజ్ చేసుకొని చేయాలంటే తలకాయ నొప్పి. ప్రతిసారి ఒక ఫర్ లూప్ వాడేసి ప్రతి క్యారెక్టర్‌ని రివర్స్ క్యార్‌గా 2 క్యార్ అనేసి ఒక 2 క్యార్ అరే అనేసి ఒక ఇన్‌బిల్ట్ మెథడ్ ఉంటది. అది వాడి రివర్స్ అన్ని ఒక క్యారెక్టర్ అరేలోకి సెట్ చేసి ప్రింట్ చేయడం చాలా పెద్ద తలకాయ నొప్పి అన్నమాట. స్ట్రింగ్ బిల్డర్, స్ట్రింగ్ బఫర్‌లు జస్ట్ ఎస్‌బి డాట్ రివర్స్ అని మెథడ్ ఇచ్చేసామనుకో టోటల్ స్ట్రింగ్ రివర్స్ అయిపోద్ది. జస్ట్ ఇంత లైన్. ఎస్‌బి డాట్ రివర్స్. మీరెప్పుడన్నా జావాలో రివర్స్ ఏ స్ట్రింగ్ అనేసి నార్మల్‌గా మళ్ళీ క్లాస్ అయిపోయిన తర్వాత కూడా రివర్స్ ఏ స్ట్రింగ్ అనేసి ఒక ప్రోగ్రామ్ సెర్చ్ చేయండి. దాని ఒక ఎంత పెద్ద కోడ్ వస్తదో చూడండి. ఏముంది సోదంతా. జస్ట్ ఇన్‌బిల్ట్ మెథడ్‌తో ఒక సింగిల్ ఇన్‌బిల్ట్ మెథడ్‌తో అయిపోతుంది. స్ట్రింగ్ రివర్స్ అయిపోతుంది ఇది. కొన్ని ప్రోగ్రామింగ్ క్లాసెస్‌లో కూడా సారీ కొన్ని ఎగ్జామ్స్‌లో కూడా మెన్షన్ చేస్తాడు పర్టిక్యులర్‌గా డోంట్ యూజ్ ఇన్‌బిల్ట్ మెథడ్ అని. ఇన్‌బిల్ట్ మెథడ్ లేకుండా స్ట్రింగ్‌ని రివర్స్ చేయండి అనేసి. ఓకేనా? ఇది. ఇప్పుడు ఇక్కడ వరకు ఉన్నది ఫాస్ట్‌గా చూసుకుంటూ వద్దాం. ఏమేమి ఉన్నాయని. ఒక డౌట్. అడుగు బాబీ. ఎస్‌బి డాట్ రివర్స్ మనం అంటే ఈ పార్ట్ ఆఫ్ ద స్ట్రింగ్ వర్క్ రివర్స్ చేయండి అని ఇవ్వలేమా? పక్కా కంప్లీట్‌గా అయిపోతదా డైరెక్ట్‌గా? అట్లా ఐ మీన్ ఏమో పాసిబిలిటీ ఉందో లేదో నేను ఒకసారి చెక్ చేస్తాను. బట్ నాకేమనిపించిందంటే ఇక్కడ నువ్వు చెప్పేదే ఆ పర్టిక్యులర్ స్ట్రింగ్‌ని రివర్స్ చేసేసామనేసి. ఇప్పుడు నేను ఒక ఎస్‌బి డాట్ రివర్స్ అనేది మెన్షన్ చేశాను. దీంట్లో నువ్వేమంటున్నావంటే ఇక్కడ ఏదైనా మెన్షన్ చేయొచ్చా? ఆ ఈ మెథడ్ లోపల ఇండెక్స్ నుంచి ఈ ఇండెక్స్ వరకు మాత్రమే రివర్స్ మార్చి సేమ్ ఇప్పుడు అనుకో హలో అన్నందుకు హలో వదిలేసి ఓల్డ్ మాత్రమే రివర్స్ చేయొచ్చా అనేసి అడుగుతున్నావు. అదే అనుకుందాం ఇప్పుడు. ఓల్డ్‌ని రివర్స్ చేసావు. ఆ ఓల్డ్‌ని ఎక్కడ ప్లేస్ చేయాలని కన్‌ఫ్యూజ్ అవుతది. హలో వచ్చి ఓల్డ్ ఇక్కడి నుంచి రివర్స్ అవుతా ఎళ్ళాలంటున్నావు కదా! మేబీ అంటే హలో అక్కడే ఉండి లైక్ వర్డ్ పార్ట్ వరకు యాహ్! రివర్స్. ఇది చూద్దాము. కాకపోతే నాకేమనిపించిందంటే నేను ఎలా ఫాలో అవుతానంటే దీన్ని అంటే సబ్‌స్ట్రింగ్ చేసి రివర్స్ చేసింది ఫస్ట్ రావాలా అని అడుగుతున్నారా? ఫస్ట్ లేదు. రావాలా లేకపోతే హలో లేదు. పక్కన ఉండాలా? లేదు. నువ్వు అడిగింది నాకు ఫుల్ క్లారిటీగా అర్థమైంది. హలో వచ్చి ఓల్డ్ అన్నది గాని రివర్స్ అవ్వాలి. పర్టిక్యులర్ సబ్‌స్ట్రింగ్ మాత్రమే రివర్స్ చేయగలుగుతామా అని అడిగావు. రివర్స్ యూజ్ చేసుకొని. అది నేను ఇంతవరకు ట్రై చేయలేదు. బట్ ట్రై చేద్దాం. ఖచ్చితంగా ట్రై చేద్దాం. ఒకవేళ నాకు ఆ టాస్క్ ఇచ్చారనుకో ఫస్ట్ ఈ హలో వరల్డ్ అన్న దాంట్లో హలోని పెట్టుకొని సెకండ్ వరల్డ్‌ని రివర్స్ చేయాలంటే కరెంట్‌లీ నా మైండ్ ఏ లాజిక్‌ని యూజ్ చేస్తుందంటే ఫస్ట్ సబ్‌స్ట్రింగ్ చేసేసి హలోని సెపరేట్‌గా వరల్డ్‌ని సెపరేట్ చేసి వరల్డ్‌ని స్ట్రింగ్ బఫర్ యూజ్ చేసి గాని ఏదైనా రివర్స్ స్ట్రింగ్ చేసి అవి రెండింటిని కన్కాట్ చేద్దాం అన్నట్లు నా మైండ్‌లో ఎళ్తుంది. బట్ నువ్వు అడిగింది నాకు అర్థమైంది. ఇన్‌బిల్ట్ మెథడ్‌లోనే యూజ్ చేసుకొని ఇన్‌బిల్ట్‌లో చేయొచ్చా? ఉందా? ఏమో తెలీదు. బట్ చూద్దాం ఖచ్చితంగా. ఓకే. అంటే మనం చేస్తుంటే కూడా అవి సజెషన్స్ ఇస్తాయేమో గదా! లైక్ ఆప్షన్ ఉంటే మనకి యాహ్! ఐడీ. ఫస్ట్ మనం ట్రై చేసుకొని ఇది చూద్దాం. ఓకేనా?
ఇప్పుడు కాదు, నార్మల్‌గా చెప్తున్నా. ఒకవేళ ఉంటే కూడా వాళ్ళ సజెషన్స్ వస్తాయి కదా ఐడీలో. యాహ్! అది చూద్దాం. నువ్వు చెప్పింది అర్థమైంది. అది చేద్దాం. ఇప్పుడే చేద్దాం అది కూడా. న్యూ క్లాస్. యాక్చువల్లీ ఆ డౌట్ రావడం వల్లకి తెలుస్తది. ఓకే. ఆ పాసిబిలిటీ నెక్స్ట్ ఏమో నెక్స్ట్ ఫ్యూచర్‌లో నువ్వు ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్ వచ్చిందనుకో, అప్పుడు కొత్తగా రీసెర్చ్ చేసేదాని బదులు ఇప్పుడు ఖాళీగానే ఉన్నాం కదా! తెలిసి పెట్టుకుంటే ఓహ్! చేయొచ్చని ఒక థాట్ ఉంటది మనకి. యాహ్! స్ట్రింగ్ ఓన్లీ స్ట్రింగ్ బఫర్ అండ్ స్ట్రింగ్ బిల్డర్ అవి మ్యూటబుల్. మిగతావి ఏమైనా ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్. యాహ్! ఓకే. స్ట్రింగ్స్ అనే కాన్సెప్ట్ లోపలికొస్తాయి. స్ట్రింగ్స్‌లో 2 టైప్స్ ఉంటాయి. మ్యూటబుల్ కిందకి స్ట్రింగ్ బిల్డర్, స్ట్రింగ్ బఫర్ వస్తాయి. కొన్నిసార్లు మనకి మెథడ్ పేరు ఏం పెట్టాలన్న దగ్గర కూడా చాలా సార్లు క్లాస్ నేమ్ గాని, మెథడ్ నేమ్ ఏం పెట్టాలని కూడా స్టక్ అయిపోతుంటాం. నాకు స్టార్టింగ్‌లో చాలా ఏం పెట్టాలి దీనికి? పేరు ఏం పెట్టాలి అన్నట్టు. అదే టైం ఎక్కువ తీసుకునేది. ఇప్పుడు నేను స్టక్ అయితే నాకు అవి గుర్తొచ్చాయి. పబ్లిక్ సారీ మెయిన్ మెథడ్. హ్మ్. ఏదో ఒకటి. స్ట్రింగ్ బిల్డర్ ఎస్‌బి అనే తీసుకుందాం స్ట్రింగ్ బిల్డర్ అని. యాక్చువల్లీ యాహ్! ఒకవేళ మీరు రికార్డింగ్ చూస్తే నా యాక్చువల్లీ నా కీవర్డ్‌ని ఎక్కువ వింటారేమో. స్ట్రింగ్ బిల్డర్ ఎస్‌బి ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్. హలో. ఓకే. హలో. హలో అన్నది ఎగ్జాంపుల్ తీసుకుందాం. దీన్ని ప్రింట్ చేద్దాం ఫస్ట్. సేమ్. ఫస్ట్ స్ట్రింగ్ బిల్డర్ ఎలాగా మనం క్రియేట్ చేస్తాం? స్ట్రింగ్ బిల్డర్ ఒక వేరియబుల్ నేమ్. దాని తర్వాత అది సేమ్ ఆబ్జెక్ట్‌ని ఎలా మనం క్రియేట్ చేస్తామో కొత్త ఆబ్జెక్ట్స్‌ని అలాగే ఇనిషియలైజ్ చేస్తాం అలాగే. న్యూ స్ట్రింగ్ బిల్డర్ బ్రాకెట్స్‌లో పారాంథసిస్‌లో మనం ఒక ఇన్పుట్‌ని ఇస్తున్నాం. దీన్ని తీసుకెళ్ళి ఎస్‌బి అన్న దానికి సెట్ చేయి. ఇది ఎస్‌బి అనేది ఏ టైపు? స్ట్రింగ్ బిల్డర్ టైప్. ఓకేనా? స్ట్రింగ్ బిల్డర్ అనేది ఏంటి ఇప్పుడు? స్ట్రింగ్స్ క్లాసెస్ అయినప్పుడు స్ట్రింగ్ బిల్డర్ కూడా క్లాసెసే. ఓకేనా? అరేస్ అన్నది మాత్రమే ఆబ్జెక్ట్స్. నెక్స్ట్ యాహ్! ప్రింట్ చేద్దాం. హలో. ఫస్ట్ అపెండ్ ట్రై చేద్దాం. ఎస్‌బి డాట్ అపెండ్. ఏం అపెండ్ చేద్దాం? సేమ్ అదే ఫాలో అవుదాం. మనం చూసిన ఎగ్జాంపుల్‌ని. స్పేస్ ఇస్తున్నా. అంటే ఈ స్పేస్ కూడా ఒక క్యారెక్టర్‌గా తీసుకుంటది. ఓకేనా? హలో వరల్డ్. నెక్స్ట్ ఇన్సర్ట్. ఎస్‌బి డాట్ క్యారెక్టర్ కూడా ఇవ్వచ్చు అనుకుంటా కదా! క్యారెక్టర్ కూడా ఇవ్వచ్చా? అక్కడ సజెషన్స్‌లో వచ్చింది క్యారెక్టర్. ఓకే. 1 సెకండ్ చూద్దాం. యాక్చువల్లీ నేను ఇందాక ట్రై చేసినప్పుడు స్ట్రింగ్స్ అప్పుడు ట్రై చేశాం కదా! అప్పుడు తీసుకోలేదు. అప్పుడు రాలేదు. క్యాపిటల్ ఓకే. ఎస్ ఓకే. ఇచ్చారు. యాహ్! క్యారెక్టర్ కూడా వస్తుంది. క్యారెక్టర్ ఆఫ్ స్ట్రింగ్స్ అంటే క్యారెక్టర్ ఇవ్వచ్చు. క్యారెక్టర్ అరే అది ఇయొచ్చు. క్యారెక్టర్ అరే అంటే ఏంటి? ఒక సీరీస్ ఆఫ్ నేను చూసాను కదా! సింగిల్ కోట్స్‌లో 6, సింగిల్ కోట్స్‌లో ఏ, సింగిల్ కోట్స్‌లో ఎం అనేది సీరీస్ ఆఫ్ క్యారెక్టర్ అరేని క్రియేట్ చేసి దాన్ని స్ట్రింగ్‌గా మార్చాం నిన్న. సెపరేటెడ్ బై కామానా? సెపరేటెడ్ బై కామా యూజ్ చేసుకొని. ఓకేనా? అంటే జస్ట్ చెప్తున్నా. నిన్న చూసాం కదా! క్యారెక్టర్ అరే ఎక్కడ వాడామనేసి. క్యారెక్టర్ అరే వాడొచ్చు. సీక్వెన్సెస్. ఈ సీక్వెన్సెస్ అనేది కూడా ఏదో కొత్త టర్మ్ ఉంది. ఇది కూడా చూద్దాం ఒకసారి. అంటే ఎవరైనా ఒక నోట్స్‌లో రాసి పెట్టుకుంటారండి. ఈ కొత్త టర్మ్స్ చూసినప్పుడు మనం ప్రతి క్లాస్‌లో ఇది మళ్ళీ డిస్కస్ చేద్దాం అని చాలా టాపిక్స్‌ని వదిలిపెడతా వస్తున్నాం. అవన్నీ కూడా కూర్చొని ఒకసారి చేసుకుందాం. నెక్స్ట్ అపెండ్ డబుల్ డి. డబుల్‌ని కూడా చేయొచ్చా? డబుల్ ఫ్లోట్, ఇంట్, లాంగ్ ఆబ్జెక్ట్స్‌ని కూడా అపెండ్ చేయొచ్చు. స్ట్రింగ్ బఫర్. ఓకే. ఇది చూసారా? స్ట్రింగ్ బిల్డర్ లోపల మళ్ళీ స్ట్రింగ్ బఫర్ అనే దాన్ని కూడా
అపాయింట్ చేయొచ్చంట. ఇది కూడా రాసుకోండి, అపాయింట్ స్ట్రింగ్ బఫర్ అని కూడా. ఇది కూడా చూద్దాం ఒకసారి ఏంటిది అనేసి డీప్గా. అది సీక్వెన్స్ దానికి ఏదో రాసింది అక్కడ, సీక్వెన్స్ ఏమో ఉంది, సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. డిపెండింగ్ ఆన్ విచ్ క్లాస్ ద క్యారెక్టర్స్ ఎంటర్ సీక్వెన్స్ మే నాట్ బి అపాయింటెడ్. ఫర్ ఇన్స్టెన్స్ క్యార్ బఫర్. నాకైతే ఇప్పటికైతే ఏం అర్థం కావట్లేదు, బట్ చూద్దాం క్యార్ సీక్వెన్స్ అంటే ఏంటని. ఓకేనా? ఒకసారి క్యార్ ని అపాయింట్ చేసి చూద్దాం, అపాయింట్ చేయగలుగుతాం. యా అవుతుంది, ఏం ఎర్రర్ రావట్లేదు, కంపైలేషన్ ఎర్రర్ అయితే అని చేద్దాం. ఓకే, ఇది కూడా ఒక మెయిన్ డిఫరెన్స్ అనుకోవచ్చు ఇమ్యూటబుల్ కి మ్యూటబుల్ కి. ఇమ్యూటబుల్ చేంజ్ స్ట్రింగ్ దగ్గర మనం ఏమైనా క్యారెక్టర్ ఇస్తే తీసుకునిందా? తీసుకోలేదు. ప్రతిసారి డబుల్ కోట్స్ లో పెడితేనే స్ట్రింగ్ గా ఇస్తేనే తీసుకుంది, క్యార్ తీసుకోవట్లేదు. బట్ స్ట్రింగ్ బిల్డర్ లను స్ట్రింగ్ బఫర్ లను క్యారెక్టర్ ఇస్తే కూడా తీసుకుంటుంది. చూసినట్టు ఇంట్ డబ్బులు ఏది ఇచ్చినా తీసేసుకుంటుంది. సారీ, నాకు క్యాప్స్ ఫస్ట్ టైప్ చేయడం అన్నమాట. ఇది డబుల్ ఇచ్చి చూద్దాం. నైస్, డబుల్ కూడా వస్తుంది. అంటే దాంట్లో చూసిన ఇన్బిల్ట్ మెథడ్స్ లో చూసినవన్నీ కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి, అన్నీ అవుతున్నాయి. కానీ స్ట్రింగ్స్ లో అవ్వవు. ఐ మీన్ స్ట్రింగ్స్ అంటే నా ఉద్దేశంలో ఇమ్యూటబుల్ స్ట్రింగ్స్ లో అవ్వదు, మ్యూటబుల్ స్ట్రింగ్స్ లోనే అవుతున్నాయి అన్ని. ఓకే, ఇన్సర్ట్ చేద్దాం. మేబీ ఇలా చూస్తే రిటర్న్ సారీ రిటర్న్ ది కూడా, అంటే రివర్స్ స్ట్రింగ్ కూడా ఏదైనా పాసిబిలిటీ ఖచ్చితంగా ఉంటుంది. ఏమైనా చేయొచ్చేమో చూద్దాం అది కూడా రివర్స్కి వచ్చినప్పుడు. నెక్స్ట్ ఇన్సర్ట్, ఇక్కడ ఏం ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఫస్ట్? సారీ, ఏ ఇండెక్స్ దగ్గర ఏంటి 2 పారామీటర్స్ తీసుకుంది. ఇన్సర్ట్ వచ్చి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు కదా, ఒకసారి చూద్దాం ఇన్బిల్ట్ మెథడ్స్ ఏమన్నా. ఇన్సర్ట్ ఇండెక్స్ ఆఫ్ తీసుకుంది. స్ట్రింగ్ ఇన్సర్ట్ ఇంటీజర్ ఆఫ్సెట్ ఆబ్జెక్ట్ లాంగ్. ఓకే, ఇది ఇన్సర్ట్ చేసేది మనకి అపాయింట్ అని వచ్చిందంటే ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయి అన్ని మనకు అర్థమైపోయింది. ఇంటీజర్ ని, స్ట్రింగ్ ని, ఫ్లోట్ ని ఏదన్నా మనం ఇన్సర్ట్ చేయొచ్చు మధ్యలో. అది ఓకే. మనం చూసింది ఏది, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎక్కడి నుంచి వెళ్ళాలని కాదు. ఓకే, సింగిల్ పారామీటర్ కదా మనం ఇవ్వాలి ఇన్సర్ట్ లో, 2 కాదు. రీప్లేస్ కి మాత్రమే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎక్కడి నుంచి వరకు వెళ్ళాలని ఉంది. కరెక్టా? యా. సో ఫస్ట్ వచ్చి అంటే ఇన్సర్ట్ కి ఎక్కడ ఇన్సర్ట్ అవ్వాలి, ఏం ఇన్సర్ట్ అవ్వాలి, రెండు ఇవ్వద్దా? రెండే, అదే చెప్తున్నా. ఇండెక్స్ ఇస్తాము ఫస్ట్, ఎక్కడ ఏ ఇండెక్స్ నుంచి ఇండెక్స్ లో మనం అనుకున్న స్ట్రింగ్ పోయి సెకండ్ పారామీటర్ లో ఇస్తాం కదా, ఏమి ఇన్సర్ట్ అవ్వాలని కంటెంట్, అది పోయి ఇన్సర్ట్ అవుతుంది. నేను రీప్లేస్ దగ్గర కన్ఫ్యూజ్ అయిపోయా. రీప్లేస్ దాంట్లో ఏమవుతుంది అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ వరకు వెళ్ళాలి, సెకండ్ మొత్తం ఇండెక్స్ 3 ఇవ్వాలి. 3 ఇవ్వాలి. అది కన్ఫ్యూజ్ అయ్యాను నేను ఇక్కడ. ఓకే, దేంట్లో ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాం, సేమ్ ఆ ఎగ్జాంపుల్ ఫాలో అయ్యాం. ఇప్పుడు వచ్చి ఏముంది, హలో వరల్డ్ ఇది ఉంది కదా, ఇక్కడ స్పేస్ ఇన్సర్ట్ చేస్తా డి తర్వాత. ఓకేనా? 1 0 ఫాస్ట్ గా మనం ప్రోగ్రామర్స్ కాబట్టి ఎస్బి డాట్ క్యారెట్ వాడచ్చు దీంట్లో. యా, క్యారెట్ వాడచ్చు. ఏ క్యారెట్ కావాలి నాకు? డి అన్నది నాకు ఇండెక్స్ కావాలి, నేను కౌంట్ చేసుకుంటూ పోలేకపోతున్నా ప్రతిసారి ఇండెక్స్. ఓకే, సారీ, నాకు ఇండెక్స్ కావాలి కాబట్టి ఇండెక్స్ ఆఫ్ మెథడ్ వాడాలి. ఇండెక్స్ ఆఫ్ దేని ఒక క్యారెక్టర్ ఇండెక్స్ కావాలి నాకు, ఈ డి ఒక ఇండెక్స్ కావాలి. ఫస్ట్ ఇదైతే తీసేస్తున్నా. ఈ ఇండెక్స్ అన్న మెథడ్ వచ్చి స్ట్రింగ్ బిల్డర్ లో లేదు, స్ట్రింగ్స్ లో ఉంటున్నాయి. కాబట్టి నువ్వు స్ట్రింగ్ నే నాకు సెర్చ్ చేయి అంటుంది. ఇక్కడ వచ్చి క్యార్ ని సెర్చ్ చేయలేము.
ఇండెక్స్ వచ్చి ఎంత అది డిది 10. దీని మధ్యలో నేను ఇప్పుడు ఏం ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నా అంటే ఒక స్పేస్ ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నా డికి ఏకి మధ్యలో. ఓకేనా? నెక్స్ట్ ఈ ఇండెక్స్ 10 దగ్గర నేను పెడదాం అనుకుంటున్నా. ఇక్కడ ఇన్సర్ట్ అనేది స్ట్రింగ్ బిల్డర్స్ లో ఒక మెథడే కాబట్టి ఇక్కడ క్యార్ కూడా ఇవ్వచ్చు. నేను డబుల్ కోడ్స్ అవసరం లేదు, స్ట్రింగ్ వేయాల్సిన అవసరం లేదు, స్పేస్ ని. ఓకేనా? ఇచ్చాను, రన్ చేస్తాను. యా, యాక్చువల్లీ డి యాక్చువల్లీ నేను ఇండెక్స్ దేన్ని ఎతికాను, డీనే. అది ఇన్సర్ట్ ఎక్కడ చేసింది? 10 దగ్గర చేసింది, డీకి ముందర చేసింది. 0 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, 10th దగ్గర చేసింది. నేనేం తప్పించాను చెప్పండి ఇక్కడ? అంటే డి తర్వాత అంటే +1 ఇండెక్స్ ఇవ్వాలి. అవును, యా, డి తర్వాత ఇవ్వాలి. నేను 10th ఇండెక్స్ అంటే అది కరెక్ట్ గానే చేసింది. ఇక్కడ డి దగ్గర 10th ఇండెక్స్ దగ్గర వెళ్ళి స్పేస్ పెట్టింది. బట్ మనం ఎక్కడ ఇవ్వాలనుకున్నాం? డి తర్వాత ఇద్దాం అనుకున్నాం. 11 ఇవ్వాలి ఇండెక్స్. సారీ. యా, ఓకేనా? ఇన్సర్ట్ ఇది. నెక్స్ట్ ఇంకేం మెథడ్స్ ఉన్నాయి? ఇంకేదైనా చూద్దాం అనుకున్నా ఇన్సర్ట్ లో? రీప్లేస్. ఎస్పీ డాట్ రీప్లేస్. రీప్లేస్ లో ఒకే ఒకటి చూపించింది నాకైతే ఇప్పటివరకు. నీకేమైనా కనపడ్డాయా? ఒకే ఒకటి ఉంది పాసిబిలిటీ దాంట్లో. ఓకేనా? దీంట్లో ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి ఫస్ట్ది, ఎక్కడి నుంచి ఎండ్ అవ్వాలి, ఎక్కడి వరకు ఎండ్ అవ్వాలి, ఏ స్ట్రింగ్ నువ్వు రీప్లేస్ చేయాలి. ఓకేనా? దీంట్లో ఫస్ట్ ఇదంతా వద్దు, చెత్త తీసేద్దాం మనం. 12 నుంచి స్టార్ట్ అవ్వాలి. కరెక్టా? 11th ఇండెక్స్ లో స్పేస్ ఉంది. 12 నుంచి స్టార్ట్ అవ్వాలి. 12 13 14 15 15 వరకు వెళ్ళాలి. ఫ్రమ్ 12 15 వరకు అంటే ఈ ముందు వరకు వెళ్తుంది, 14 వరకే రీప్లేస్ అవుతుంది. 15 కూడా మనకి ఇంక్లూడ్ అవ్వాలంటే 16 అని ఇవ్వాలి. ఓకేనా? అక్కడ 16 అనేది లేదు, బట్ మనం 16 అని మెన్షన్ చేయాలి. అంటే క్యారెక్టర్స్ 15కి ఎండ్ అయినాయి కదా, 16 యాడ్ నుంచి వచ్చింది అనుకుంటారు కదా, అందుకని చెప్పాను. ఓకే, 16. హలో వరల్డ్. ఏం పెడదాం? ఏం క్యారెక్టర్? ఆ మొత్తాన్ని తీసి జస్ట్ ఎక్స్క్లమేషన్ ఒకటే పెడుతున్నాను నేను. చూద్దాం, రన్ చేద్దాం. యా, నెక్స్ట్ డిలీట్ ఎస్బి డాట్. నాకు ఈ వరల్డ్ కి ఎక్స్క్లమేషన్ మధ్యలో ఈ డిలీట్ అదే సంథింగ్ ఇది స్పేస్ వద్దు, ఆ పక్కన యాడ్ చేద్దాం ఎక్స్క్లమేషన్. డిలీట్ లో ఏమేమి పాసిబిలిటీస్ వస్తున్నాయి? 2 ఉన్నాయి. క్యారెట్. ఓకే, డిలీట్ క్యారెట్. పర్టికులర్ ఇండెక్స్ ని డైరెక్ట్ గా ఇచ్చేయచ్చు. ఈ పక్కన మెన్షన్ చేశారు చూడండి, స్ట్రింగ్ బిల్డర్ ది ఇన్బిల్డ్ మెథడ్ ఇది. స్ట్రింగ్ బిల్డర్ కి మాత్రమే ఇన్బిల్ట్ అయి ఉంటుంది, ఐ మీన్ స్ట్రింగ్ బిల్డర్ లో ఉన్నది. ఇందాక ఇండెక్స్ అని వాడినప్పుడు ఇండెక్స్ ఆఫ్ సారీ క్యారెట్ కదా, క్యారెట్ నన్ను స్ట్రింగ్ ఇమ్మని చెప్పింది. అది అంటే సింగిల్ కోట్స్ లో వాడినప్పుడు సింగిల్ కోట్స్ తీసుకోలేదు, క్యారెట్ తీసుకోలేదు, డబుల్ కోట్స్ లో మెన్షన్ చేయమని చెప్పింది క్యారెట్ అని వాడినప్పుడు. ఓకేనా? ఇక్కడ క్యారెట్ అని చూసింది, ఇది క్యార్ అని ఇవ్వాలి. నేను ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యా, సారీ, 1 సెకండ్. సర్లే, ఈ టాపిక్ నేను మళ్ళీ మాట్లాడతాను. అది నేను చూశాను, ఏం చెప్పాలనుకున్నాను నాకు కరెక్ట్గా క్లారిటీ రావట్లేదు. అది నేను డిస్కస్ చేస్తాను. డిలీట్ చూద్దాం ఫస్ట్. డిలీట్. ఓకే, స్టార్ట్ ఎండ్. ఇది డి అనేది ఇప్పుడు ఏ ప్లేస్ లో ఉంది? 10th ప్లేస్ లో కదా. 11th ప్లేస్ లో వచ్చి స్పేస్ ఉంది, ఆ స్పేస్ ని తీసేయాలి. 11th నుంచి 12th వరకు వెళ్ళాలి. 12th వచ్చి ఎక్స్క్లమేషన్ ఉంది ఇక్కడ వరకు వెళ్ళాలి. ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 11 నుంచి స్టార్ట్ అయ్యి 12 వరకు వెళ్ళాలి. ఆ 12 వరకు మధ్యలో ఉన్నది మాత్రం రిమూవ్ అయిపోవాలి.
యాహ్! ఓకేనా? నెక్స్ట్ హ్మ్. డిలీట్ అయింది. నెక్స్ట్ రివర్స్. ఎస్‌పీ డాట్ రివర్స్. ఓన్లీ రివర్స్‌లో ఇదొకటే ఉంది. ఓకేనా? మనం ఇందాక అనుకున్నాం. ఏమన్నా పాసిబిలిటీస్ ఉన్నాయా సంథింగ్. ఈ సో అండ్ సో ఇండెక్స్ నుంచి పర్టిక్యులర్ ఇండెక్స్ వరకు చేంజ్ చేసేకి పాసిబిలిటీ ఉందా అని చూసాం గుర్తుందా? రివర్స్‌ది. దీంట్లో ఆ పాసిబిలిటీ లేదనుకుంటా నాకు తెలిసి. అనుకుంటా కాదు. నాకైతే రివర్స్‌లో చూసి ఇన్‌బిల్ట్ మెథడ్‌లో అదొకటే వచ్చింది. రివర్స్ అనేది మాత్రం. సో, పాసిబిలిటీస్ లేవేమో. కానీ వెతుకుదాం మనం ఇంకేమన్నా ఉన్నాయా? లేకపోతే నేను చెప్పినట్లు సబ్‌స్ట్రింగ్ చేసుకొని పర్టిక్యులర్ పోర్షన్ రివర్స్ చేసుకొని మళ్ళీ అటాచ్ చేసుకోవాలా? కాంకాట్ చేసుకోవాలా అన్నట్లు. యాహ్! హలో. రివర్స్ అయింది. ఇప్పుడు ఇందాక ఏదో చెప్దాం అనుకున్నా. అది ఆలోచిస్తున్నా. మీకిది ఏమైనా డౌట్స్ ఉందా? జస్ట్ చూస్తానండి. నేను ఒక్క సెకండ్ అది ఆలోచిస్తాను. మీకేదో చెప్దాం అనుకున్నా. ఇందాక సింగిల్ కోట్స్‌లోనే ఎంటర్ చేయాలి. డబుల్ కోట్స్‌లో ఎంటర్ చేయాలి. సింగిల్ కోట్స్‌లో కాదు అన్నట్లు అడిగింది నన్ను. అదేందని చూస్తా ఒక్క నిమిషం. మీరు ఇవన్నీ చూడండి. ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి అడగండి. హ్మ్. ఇండెక్స్ ఆఫే అనుకుంటా. హ్మ్. ఇండెక్స్ ఆఫ్‌లో 2 యూజ్ చేయొచ్చు. ఒకటొచ్చి స్ట్రింగ్‌ని ఎతకచ్చు. ఇంకోటొచ్చి ఏ స్ట్రింగ్ అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో కూడా మనమే మెన్షన్ చేసి చెప్పొచ్చు. ఆడ నుంచి ఉండే స్ట్రింగ్‌ని ఫ్రమ్ ఇండెక్స్ ఇవ్వచ్చు. ఓకేనా? నేనిక్కడ ఏం చెప్పొచ్చానంటే, మనం ఇక్కడ క్యార్ ఇచ్చినప్పుడు అపెండ్‌కి తీసుకునింది, డబుల్ ఇచ్చినా తీసుకునింది. కానీ ఇండెక్స్‌లో కూడా సేమ్ అలా తీసుకుంటుందేమో అని చెక్ చేద్దాం అనుకున్నా. ఇప్పుడు ఇండెక్స్ ఆఫ్ అనేసి స్ట్రింగ్ ఇవ్వకుండా క్యారెక్టర్‌ని పర్టిక్యులర్ సింగిల్ కోట్స్‌లో డి అనో, ఈ అనో వెతుకుదాం అనుకున్నా. కానీ అక్కడ స్ట్రింగే అడుగుతుంది. డబుల్ కోట్స్‌లోనే మెన్షన్ చేయాలని అడిగింది. మనం ఏమనుకున్నాం స్ట్రింగ్స్‌లో ఉన్నది డబుల్ కోట్స్‌లోనే చేస్తాము. అంటే మ్యూటబుల్‌లో మనం ఎట్లని ఏదన్నా డేటాని పంపించి చెక్ చేయొచ్చు అనుకున్నాం గదా! కానీ ఇండెక్స్ అనే పర్టిక్యులర్ ఫంక్షన్‌కి మాత్రం స్ట్రింగే ఇవ్వాలి అనేసి చెప్తున్నా నేను ఇక్కడ. ఇండెక్స్. ఓకేనా? ఈ పర్టిక్యులర్ ప్లేస్‌లో స్ట్రింగ్ మాత్రమే వాడాలి ఇండెక్స్ ఆఫ్‌కి. క్యార్ గాని, డబుల్ గాని ఏది ఇచ్చినా అది సెర్చ్ చేయదు. స్ట్రింగ్ డబుల్ కోట్స్‌లోనే ఉండాలి అన్నది నేను చెప్దాం అనుకున్నది. అది క్లియర్. మీకు క్లియర్ అయిందా? ఏం చెప్పొచ్చానని మీకాడ? యాహ్! నెక్స్ట్ టైమ్ ఎంత? 10 అయింది. ఫాస్ట్‌గా తీసుకొని పోదాం. ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి. హ్మ్. ఓకే. స్ట్రింగ్ బఫరు స్ జస్ట్ స్ట్రింగ్ బిల్డర్ లాంటిదే. కాకపోతే యూ నీడ్ అంటే థ్రెడ్ సేఫ్టీ కావాలన్నప్పుడు మాత్రం స్ట్రింగ్ బఫర్ వాడుకుంటాం. సేమ్ అవే ఉన్నాయా? యాహ్! అపెండ్ చేసాం, ఇన్సర్ట్ చేసాం, రీప్లేస్ చేసాం, డిలీట్ చేసాం, రివర్స్ చేసాం. సేమ్, సేమ్ ఫంక్షన్సే ఉన్నాయి. స్ట్రింగ్ బిల్డర్‌కి, స్ట్రింగ్ బఫర్‌కి ఎందుకురా డిఫరెన్స్ అంటే నీకు థ్రెడ్ సేఫ్ కావాలనుకున్నప్పుడు స్ట్రింగ్ బఫర్‌కెళ్తావు. థ్రెడ్ సేఫ్ అవసరం లేదు నాకు ఎట్లన్నా రాని నేను అనుకున్న టాస్క్ కంప్లీట్ అయిపోవాలనుకున్నప్పుడు స్ట్రింగ్ బిల్డర్‌కెళ్తాం. ఓకేనా? ఇది డీప్‌గా ఈ 2 డిఫరెన్సెస్ థ్రెడ్ సేఫ్టీ ఇవన్నీ వచ్చి మల్టీ థ్రెడింగ్ అనేసి టాస్క్ వచ్చినప్పుడు చూద్దాం. ఇప్పుడు జస్ట్ ఏం చేస్తామంటే సేమ్ ఆ ఎగ్జాంపుల్సే కాపీ పేస్ట్ చేసుకుందాం. బట్ ఆ క్రియేట్ చేసే సింటాక్స్ మాత్రం ఒకసారి ట్రై చేద్దాం. ఓకే. స్ట్రింగ్ బఫర్ కూడా చూసాం మనం ఒక కాన్ఫిడెన్స్ కోసం. స్ట్రింగ్
మన సెషన్ రికార్డ్ అవుతుందా? అవుతుంది. ఓకే. ఓకే. అంతేనా? సేమ్ స్ట్రింగ్ బిల్డర్‌ది పెట్టాము ఇక్కడ. ఇప్పుడు నేనేం చేస్తానంటే స్ట్రింగ్ బఫర్ అనేది క్లాస్. ఆ క్లాస్‌కి ఒక వేరియబుల్ ఇస్తున్నాను. ఎస్‌బీ అనే ఇచ్చుకుందాము. ఎందుకంటే కిందంతా ఎస్‌బీ అనే దాంతోనే వేరియబుల్‌తోనే పెట్టుకున్నాం. మళ్ళీ అన్ని మోడిఫై చేయాలి. ఎస్‌బీ ఈక్వల్ టు న్యూ కీవర్డ్ నెక్స్ట్ స్ట్రింగ్ బఫర్ సెమికోలన్‌తో ఎండ్ చేస్తున్నాను లైన్‌ని. దీని లోపల సేమ్ హలో కాకుండా టుడే ఇద్దామా? అన్నీ చేంజ్ అయిపోతాయేమో. ఇట్లా. ఒకవేళ టుడేనే ఇస్తా ఏమవుతుంది? ఆ ఇండెక్స్‌లన్నీ చేంజ్ అవుతాయి. కొన్ని చేంజెస్ వస్తాయి చూద్దాం. ఐ మీన్ తప్పుగా ఇండెక్స్ ఇచ్చింది అనేది ఎర్రర్ రాకుండా ఉంటే చాలు. యాహ్! సేమ్ టుడే వరల్డ్. ఓకేనా? ఇప్పుడు స్ట్రింగ్ బఫర్స్, స్ట్రింగ్ బిల్డర్స్‌లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లత నీకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు. జస్ట్ ఆ మెథడ్ నేమ్స్ మనం గుర్తుపెట్టుకోవాలా? సో, నేను ప్రాక్టీస్ అందుకే చేస్తాను. చెప్పా. ప్రాక్టీస్ చేసేది కాదు. ప్రాక్టీస్ చేసినా నువ్వు ఆ రోజు గుర్తుంటది. ఇవి మాత్రం బై హార్ట్ చేయాలి. ఈ మెథడ్స్‌ని. బై హార్ట్ చేస్తేనే నీకు టక్కని గుర్తొస్తాయి ఏమేమి మెథడ్స్ ఉన్నాయని. నువ్వు ప్రాక్టీస్ చేసినప్పుడు నాకు ఆ పేరు గుర్తొచ్చినప్పుడు దాన్ని నాకు తెలుస్తది. ఇప్పుడు ఇన్ని వాడానా, దీనిలో రివర్స్ అనేది నేను చదివినప్పుడు మాత్రమే అది నాకు గుర్తుంది దాన్ని. ఐ మీన్ రివర్స్ అనేది వచ్చి ఏం పర్పస్ చేస్తుందని గుర్తుంది. బట్ అలాంటిది ఒక మెథడ్ అనేసి నా మైండ్‌లో అప్పటికి రావాలి గదా! స్ట్రైక్ అవ్వాలి గదా! కాబట్టి ఇవన్నీ బై హార్ట్ చేయాలి. ఇవన్నీ అడిగితే స్వింగ్ బిల్డర్‌లో ఏమేమి మెథడ్స్ ఉన్నాయి, మ్యూటబుల్‌లో ఏమున్నాయి, ఇమ్యూటబుల్‌లో ఏమున్నాయి మెథడ్స్ అనేది మీకు గుర్తుండిపోవాలి. 2 లోవర్ కేస్, 2 అప్పర్ కేస్ అనేది స్ట్రింగ్ ఇమ్యూటబుల్‌లో ఉంటది. స్ట్రింగ్ బిల్డర్‌లో వచ్చి అవి ఉండవు. అంటే దీంట్లో కూడా యూజ్ చేస్తాం. ఓకేనా? దీంట్లో పర్టిక్యులర్‌గా అప్ అండ్ అనేది అన్నీ అక్కడ ఉండదు. ఎక్కడ నీకు ఇమ్యూటబుల్‌లో. అప్ అండ్ ఉండదు. నెక్స్ట్ ఇన్సెట్ ఉండదు. రివర్స్ స్ట్రింగ్ ఉండదు. డిలీట్ ఉండదు. ఓకేనా? ఇవన్నీ మీరు బై హార్ట్ చేసుకోండి. అంటే ఇంకా చానా ఉంటాయి మెథడ్స్. మనకు ఒక సెట్ ఆఫ్ మెథడ్స్‌ని మీరు అడగంగానే గుర్తొచ్చేస్తుంది అన్నట్లు పెట్టుకుంటే బావుంటది. మళ్ళీ నేర్చుకొని కొత్తవి కూడా ఎళ్ళొచ్చు. ఇప్పుడు మనం చేస్తున్నప్పుడు కొన్ని రాసుకున్నాం. క్యార్ సీక్వెన్స్ ఇవన్నీ. అవన్నీ కూడా మనం చూద్దాం. అవన్నీ ఎక్స్‌ట్రాగా నేర్చుకోవచ్చు. బట్ కొన్ని సెట్ ఆఫ్ మెథడ్స్ మాత్రం మీరు బై హార్ట్ అయిపోయి ఉండాలి. ఇంకా స్ట్రింగ్ బిల్డర్‌లో ఏమేం మెథడ్స్ ఉన్నాయో మీకు స్ట్రైక్ అయిపోవాలి. భవ్య నీకు క్లియర్ గదా? ఈ 2 టాపిక్స్ స్ట్రింగ్ బఫర్, స్ట్రింగ్ బిల్డర్. క్లియర్. హుహు. నెక్స్ట్ ఏం టాపిక్ చేద్దాం పెట్టన్నా? సంతోషపడకండి. ఉంది. ఒక టాపిక్ ఉంది. మెథడ్ ఓవర్‌లోడింగ్. నోట్స్ ఎత్తుకోవట్లేదా? నోట్స్ యాక్చువల్లీ నెక్స్ట్ 10 డేస్ తర్వాత నేను ఈ నోట్స్ మీకు మొత్తం ఇస్తాను. నా కంప్లీట్ నోట్స్. మొత్తం స్కాన్ చేసి పెట్టున్నా. యాక్చువల్లీ నేను ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే ఈ టాపిక్ థియరీ నుంచి మొత్తం చెప్పుకుంటూ రావాలి. యాక్చువల్లీ జావా ఏంటి? ఆ ప్రాసెస్‌లు ఏంటి? ఇదంతా. అవన్నీ చెప్పానంటే మీకు సోదైపోద్ది. ఏందిరా ఇది అంతా థియరీ పార్టే ఉందని. సో, ఇవన్నీ చూద్దాం. మెల్లగా చూద్దాం. మెథడ్ ఓవర్‌లోడింగ్. యాహ్! ఈరోజు జస్ట్ మెథడ్ ఓవర్‌లోడింగ్ ఏందో లైట్‌గా చూసుకుందాం. రేపు ప్రాక్టీస్ చేద్దాం. మెథడ్ ఓవర్‌లోడింగ్ ఇవన్నీ.
ఓకేనా. మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు సిలో అనుకో, ఈ ప్రోగ్రామ్ అంతా సిలో రాస్తున్నాను. ఈ సి ప్రోగ్రామ్ని దీనికి ఎందుకు కంపేర్ చేస్తున్నాను, ఎందుకు మెథడ్ ఓవర్లోడింగ్ పర్పస్ ఎందుకు వచ్చింది ఇక్కడికి అని చూద్దాం. సిలో అయితే నువ్వు అన్ని మెథడ్స్కి యాడ్ 1 యాడ్ 2 ఏదో సంథింగ్ డిఫరెంట్గానే నేమ్స్ పెట్టాలి. సేమ్ నేమ్తో నువ్వు రాయగలేవు. ఓకేనా. ఇప్పుడు ఏమైనా చేంజ్ అయినా తెలియదు, కానీ నేను క్లాస్ అయిన టైంకి ఇలాగ ఉంటాయి సిలో అనేసి. ఎందుకంటే సి నాకు తెలియదు, అంత డీప్గా తెలియదు. జస్ట్ అవి చూస్తే చెప్పగలుగుతాను ఏమేమి ఉన్నాయని. యాడ్ 1 యాడ్ 2 ప్రతి మెథడ్కి డిఫరెంట్ నేమే ఇవ్వాలి. ఓకేనా. ఇక్కడ యాడ్ 1 అని ఒక మెథడ్ ఉంది, యాడ్ 2 అని మెథడ్ ఉంది, యాడ్ 3 మెథడ్ ఉంది. ఇలా డిఫరెంట్ నేమ్స్ ఇస్తున్నాం. అన్నిటికీ సేమ్ నేమ్ ఇవ్వట్లేదు. ఈ మెథడ్ ఓవర్లోడింగ్ ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు నేను అడిషన్ అన్నది ఒక సెట్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి, ఒక 100 మెథడ్స్ ఉన్నాయి అడిషన్ రిలేటెడ్ వే. ప్రతి దానికి యాడ్ 1 యాడ్ 2 యాడ్ 3 అనేది, లేదంటే అడిషన్ అని ఒకటి, యాడ్ అని ఒకటి, ఏడి అని ఒకటి, ఇలా పెట్టుకుంటూ పోతానంటే 100 మెథడ్లకి 100 పేర్లు పెట్టలేను నేను. ఓకేనా. అప్పుడు నేనేం చేస్తానంటే యాడ్ అనేసి మాత్రమే పెడతా అన్నిటికీ. జావాలో ఏంటంటే అన్నిటికీ యాడ్ అని మాత్రమే పెట్టుకుంటా. యాడ్ అని పెట్టుకున్నప్పుడు కంపైలర్ రన్ చేస్తున్నాను. నేను యాడ్ అని ఇచ్చి 2 వేరియబుల్స్ పంపించాను, 1, 2 అనేసి ఇంటీజర్ పంపించినప్పుడు కంపైలర్ ఏం చేస్తుంది, ఓకే యాడ్ మెథడ్ ఇచ్చాడని వాడు జాలీగా 2 వాల్యూస్ పట్టుకొని వస్తున్నాడు అనమాట కంపైలర్. నేను రన్ చేస్తా, మెథడ్ ఏదో ఒకటి ఉంటుంది. ఆడు చూస్తే వాడు యాడ్ మెథడ్ చూస్తే దిమ్మ తిరిగిపోయింది వాడికి. ఏంద్ర నాయన యాడ్ అనేసి వీడియో ఒక కుప్ప రాసి పెట్టున్నాడు, 100 మెథడ్స్ రాస్తున్నాడు. నేనేమో జాలీగా 1+2 యాడ్ చేయమన్నాడు, చిన్నదే టాస్క్ అని ఎత్తుకొచ్చేసారు 2 నెంబర్ని. ఇటు చూస్తే ఏమో యాడ్ మెథడ్ ఉన్నాయి, దీన్ని ఎక్కడ ఎత్తుక్కోవాలని అది కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. అప్పుడు కంపైలర్ ఏమేమి చెక్ చేస్తుంది అంటే, కరెక్ట్ అయిన యాడ్ మెథడ్. ఇక్కడ చూసారంటే ఇక్కడ యాడ్ అని ఇచ్చి 2 వాల్యూసే ఉన్నాయి ప్రతి దానికి. నా దగ్గర 1, 2 అనేసి 2 నెంబర్లు ఉన్నాయి, తీసుకొచ్చా. ఇక్కడ 2 వాల్యూస్ పెట్టి అడిషన్ చేయొచ్చు, ఇక్కడ ఫ్లోట్ లోను 2 వాల్యూ పెట్టి అడిషన్ చేయొచ్చు, అన్నిటికీ అడిషన్ చేసి పంపించేయచ్చు. ఓకేనా. 2 వాల్యూలు ఉన్నదే నా దగ్గర 3 మెథడ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 వాల్యూస్ పెట్టి అడిషన్ చేసేవి. కంపైలర్ కన్ఫ్యూజన్ లో ఉంది. అప్పుడు కంపైలర్ ఏం చేస్తారంటే 3 పాయింట్స్ రూల్స్ ని మైండ్ లో పెట్టుకుంటది, తను చెక్ చేయాల్సింది. నా దగ్గర ఉన్న వాల్యూస్, యూజర్ ఇచ్చిన వాల్యూస్ నా దగ్గర ఉన్న మెథడ్స్ లో ఏం చెక్ చేస్తుంది అంటే, మెథడ్ లోకి వచ్చి చూస్తుంది టైప్ ఆఫ్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్. ఫస్ట్ ఎన్ని పారామీటర్స్ పంపించాడు యూజర్, 2 పారామీటర్స్ ఉన్నది మెథడ్స్ ఎన్ని, 1, 2, 3. ఓకేనా. ఫస్ట్ రూల్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్. సెకండ్ రూల్ టైప్ ఆఫ్ డేటా టైప్ యూజ్డ్ ఫర్ దట్ పారామీటర్. ఓకేనా. నేను తీసుకొచ్చింది 1, 2 అన్నది. ఓకేనా. ఇంటీజర్స్ ఎత్తుకుతా వస్తా. 2 ఇంటీజర్స్ అంటే 2 ఇన్పుట్స్ ఇచ్చాడు, అవి 2 వాల్యూస్ ఏంది, ఇంటీజర్స్ మాత్రమే. ఓకే, 1 అన్నది ఇంటీజర్, 2 అన్నది ఇంటీజర్, ఇది సూట్ అవుతుంది అని చెక్ చేసుకుంటుంది అనమాట. ఈ మెథడ్లోకి వెళ్ళి అడిషన్ చేస్తుంది. థర్డ్ రూల్ వచ్చి ఆర్డర్ ఆఫ్ పారామీటర్స్. ఆర్డర్ ఉంటుంది. ఇప్పుడు వచ్చి నాకు పంపించింది 1, 2.0 అనేసి పంపించారు అనుకుందాం, డబుల్ని పంపించాడు అనుకుందాం. నేనే ఇక్కడ ఇంకో ప్రోగ్రామ్ వేస్తానంటే ఇంట్ ఎక్స్ అని ఇచ్చాను, డబుల్ అని ఇచ్చాను, డబుల్ వై అని. నెక్స్ట్ ఇంకోటి ఇచ్చా, డబుల్ వై అని ఇచ్చాను, ఇంట్ ఎక్స్ అని ఇచ్చాను. ఆర్డర్ ఫస్ట్ డబుల్ పెట్టి పారామీటర్ లో ఇంట్ అనేది సెకండ్ పెట్టున్నాను. వచ్చినప్పుడు నేను అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను చేసిన ఆర్డర్ చెక్ చేస్తా. ఫస్ట్ నాకు ఇన్పుట్ ఏమి ఇచ్చాడు, 1 ఇచ్చాడు, సెకండ్ ఏమి ఇచ్చాడు, 2.0 అని ఇచ్చాడు ఇన్పుట్. సో ఆర్డర్ చెక్ చేసుకుంటూ వస్తా. ఫస్ట్ ఇంటీజర్ అయి ఉండాలి, సెకండ్ డబుల్ అయి ఉండేది. ఆ మెథడ్ మాత్రమే నేను వెళ్తా. నువ్వు యాడ్ అనేసి మెథడ్ నేను 100 పెట్టుకో, నేను ఎత్తుక్కుంటే వెళ్ళేది ఏమి వెళ్తా, పారామీటర్స్ మాత్రమే మైండ్ లో పెట్టుకుని వెళ్తా. అర్థమైందా. ఫస్ట్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్, సెకండ్ టైప్ ఆఫ్ డేటా టైప్ యూజ్డ్ ఇన్ ద పారామీటర్, థర్డ్ వన్ ఆర్డర్ ఆఫ్ డేటా టైప్స్ యూజ్డ్ ఇన్ ద పారామీటర్స్. ఓకేనా. ఈ 3 రూల్స్ యూజ్ చేసుకుంటుంది, చెక్ చేస్తుంది. దీంట్లో మెథడ్ ఓవర్లోడింగ్ లో ఇది జరిగేది ప్రాసెస్ మొత్తం. మెథడ్ ఓవర్లోడింగ్ ఏంటంటే ఒక్క మెథడ్ మీదే ఎక్కువ పని పడిపోవడం, ఒకే మెథడ్ అన్ని టాస్క్లు చేసేయడం, డిఫరెంట్ పనులు చేయడం. బట్ రియాలిటీలో ఏం జరుగుతుంది, ఇక్కడ మెథడ్స్ డిఫరెంట్ ఉన్నాయి. యాడ్ అన్న మెథడ్ సపరేట్ గా ఉన్నాయి. ఓకేనా. చేసే సపరేట్ గా టాస్క్లు చేస్తున్నాయి. కాబట్టి దీనికి ఇంకో నేమ్ ఏంటంటే విర్చువల్ పాలిమార్ఫిజం ఆర్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అనేసి. విర్చువల్ అంటే అదొక మనకి చూసేవాడికి ఏమంటుందంటే యాడ్ అన్న ఒక్క మెథడే అన్ని టాస్క్లు చేస్తుంది, డిఫరెంట్ వాల్యూస్ ఇస్తుందా, డిఫరెంట్ పారామీటర్స్ ఇస్తుందా, తీసుకొని రన్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది అని ఫీలింగ్ లో ఉంటాం మనం చూసేవాళ్ళం. విర్చువల్ గా జరుగుతుంది అది. కానీ రియాలిటీలో ఏం జరుగుతుంది, డిఫరెంట్ మెథడ్స్ కి యాడ్ అనే నేమ్ ఉన్న అన్ని మెథడ్స్ కి, కానీ సపరేట్ మెథడ్స్. అర్థమైందా. ఇది సపరేట్ మెథడ్, ఇది సపరేట్ మెథడ్, ఇది సపరేట్ మెథడ్ ఇలాగా. అర్థమైందా. జస్ట్ ఈ రోజుకి ఇక్కడికి చాలు. నేనేం చెప్దాం అనుకున్నాను, ఏం ప్రాసెస్ జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా. అన్ని మెథడ్స్ అన్నిటికీ ఒకే నేమ్ ఉన్నా కంపైలర్ కన్ఫ్యూజ్ కాకుండా ఎలా పోయి ఏమేమి చెక్ చేసుకొనేసి డేటాని
స్టోర్ చేస్తుందో లేదంటే ఆ మెథడ్ రన్ చేసి దాని ఒక రిటర్న్ తీసుకొస్తుంది అనేసి. ఓకేనా? ఇక్కడతో ఆపేద్దాం. నెక్స్ట్ మీరు ఏదైనా చెప్దాం అనుకుంటే చెప్పండి, లేదంటే మీకు టైం కావాలన్నా ఓకే. ఐ మీన్ ఈరోజు చెప్పాలనుకున్న క్లాస్లో ఏదైనా ప్రిపేర్ అయ్యి నేను మీకు ఇచ్చిన టాస్క్లు లేదు ఈరోజు కుదరదు రేపు ఇంకా బెటర్గా అవుతానని చెప్పినా ఓకే. ఎందుకంటే హడావిడిగా అదరబదర చెప్పేదానికన్నా కూల్గా మీరు ఎంత నేర్చుకుంటున్నారు అన్న దానికి ప్రయారిటీ ఇస్తే బెటర్ అని. అది ఏంటి సైలెంట్ అవుతారు మీరు? ఎవరైనా ఇప్పుడు చెప్తున్నారా మీకు ఇచ్చిన టాస్క్లు అని అడుగుతున్నా. లత ఆ! చెప్తాను బట్ మీటింగ్‌లో జాయిన్ అవుతా. అర్థం కాలేదు. ఇమ్యూటబుల్ మెథడ్స్ చెప్పమన్నావు నన్ను. ఓకే ఓకే నీకు ఇంటర్నెట్ లేదు కదా, ఫోన్లో జాయిన్ అయ్యావు. నువ్వు భవ్య నీది కూడా సేమ్ అనా సిచ్యువేషన్? నేను ల్యాప్టాప్లోనే జాయిన్ అయ్యా. నన్ను కంపారిటివ్ చెప్పమన్నారు, చెప్తా. ఓకే, నీకు టైం కావాలంటే టైం తీసుకొని క్లియర్గా చెప్పాలని అంటే నువ్వు నేర్చుకోవాలి, అది మెయిన్. కంపారిటివ్ నీకు అర్థమైపోవాలి. అంటే నేను ఎగ్జిక్యూట్ చేసింది చూపిస్తూ చెప్పాలా నీ లేకపోతే ఇష్టం ఓవరాల్? నీ ఇష్టం నీకు అర్థమైందన్నట్టు తెలిస్తే చాలు నాకు ఆ టాపిక్. నేను మీ డాక్యుమెంటే చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయనా? ఓకే ఓకే యా ఫైన్. అంటే నేను నిన్న ఎగ్జిక్యూట్ చేశాను. నా ల్యాప్టాప్ ఏంటో, నా ఎక్లిప్స్ ఏంటో కొత్తగా పర్లేదు. బిహేవ్ చేస్తుంది. ఓకే, అది కూడా మనం సార్ట్అవుట్ చేద్దాం క్లాస్ అయినాక ఒకవేళ ఏమన్నా ఇష్యూ ఉంటే. ఇది ఇందాక యాక్చువల్గా డీబగ్ నొక్కాను, నేను రన్ నొక్కకుండా ఇది నొక్కా. ఓకే ఓకే ఆ తర్వాత ఓకే నుంచి ఇలా అవుతుంది. అక్కడ పైన వన్స్ నేను స్క్రీన్ షేర్ ఆపేస్తాను ఒక సెకండ్. ఓకే, ఏదో చేశాను అప్పటి నుంచి ఏదో అవుతుంది. డీబగ్ ఎండ్ చేసేరా. ఎక్కడ చేయాలి అది? పైన స్టాప్ అని ఉంటుంది, ప్లే స్టాప్ అని ఉంటుంది. ఒక్క నిమిషం, ఫస్ట్ ప్రెసెంటేషన్ స్టాప్ స్క్రీన్ షేర్. ఇప్పుడు అదంతా నీకేంటంటే పర్టికులర్ లైన్స్ కి డీబగ్ చేసిన దాన్ని చూపిస్తుంది అనమాట, రిజల్ట్స్ ది ఆ కలర్స్ లో. నాకు తెలిసిన ఐడియా ప్రకారం ఆ పైన పైన ప్లే బటన్స్ లా ఉన్నాయి కదా, రైట్? యా, దాని క్లిక్ డ్రాప్ డౌన్ చేయి. దాని పక్కనే డ్రాప్ డౌన్ ఉంది కదా, స్టాప్ అనేసి వస్తుంది, చూడు. క్లిక్ చేయి దాని పక్కన డ్రాప్ డౌన్ క్లిక్ చేయి. ఇది డ్రాప్ డౌన్ క్లిక్ చేయి, దాని మీద క్లిక్ చేయి. వస్తుందా? ఓకే, నువ్వేంటంటే ఇంకో ప్రోగ్రామ్ రన్ చేయి, పక్కకి వెళ్ళి రన్ యాజ్ జావా అప్లికేషన్ అని రన్ చేయి. కానీ ఇది అట్లే ఉందా? అంటే నేను ఇది రన్ నొక్కబోయి పక్కకు నొక్కేసా ఇందాక. ఓకే ఓకే మిస్టేక్. అప్పటి నుంచి ఎలా అవుతుంది? నువ్వు అది క్లోజ్ చేసి ఓపెన్ చేయాలా? లేదు అవసరం లేదు, అంటే సార్ట్అవుట్ చేద్దాం. దాని డ్రాప్ డౌన్ దేనికి డ్రాప్ డౌన్ రావట్లేదా నీకు? అంటే నా స్క్రీన్ కనిపించట్లేదా? వస్తుంది కదా కనిపిస్తుంది. డ్రాప్ డౌన్. ఇది సెకండ్ దాని డ్రాప్ డౌన్, ఇది థర్డ్ దాని డ్రాప్ డౌన్. ఓకే, డ్రాప్ డౌన్స్ కనబడట్లేదు మాకు, ఎందుకు రావట్లేదు? వై? స్క్రీన్ అంతా షేర్ చేయను. నేనేమంటే నార్మల్ గా ఈ క్లాస్ మీద రైట్ క్లిక్ ఇచ్చేసి రన్ యాజ్ జావా అప్లికేషన్ అని మాత్రమే రన్ యాజ్ అని ఇచ్చి అప్పుడు అదే నేను ఎంటైర్ స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే ఓకే అప్పుడు ఏమన్నా కనిపిస్తుంది? ఇప్పుడు కనిపిస్తుందా? ఇప్పుడు కనిపిస్తుంది. అవన్నీ వదిలేసి ఇప్పుడు క్లాస్ ఉంది కదా సైడ్ లో కింద క్లాసెస్ నార్మల్ స్ట్రింగ్ కంపారిజన్ ఇవన్నీ క్లాసెస్ ఉన్నాయి. రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ కెళ్ళి జావా అప్లికేషన్ అట్లా వస్తుందా? ఓకే, ఇది మనం సార్ట్అవుట్ చేద్దాం. ఇది నువ్వేం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నావు అది ఎక్స్ప్లెయిన్. కలర్స్ అన్ని డీబగ్ మోడ్ లో చూపిస్తుంది నీకు. ఓకే, నేను చూస్తాను. ఇక్కడ ఏమన్నా చేయొచ్చా? నువ్వు ఏ ఆప్షన్ అయితే క్లిక్ ఇచ్చావో ఆ ఆప్షన్ బగ్ దగ్గరికి లాగా వెళ్ళు. ఉంది కదా, ఆ బగ్ లాగా ఉంది కదా, దాని పక్కన ఒక రేడియో బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయి ఒకసారి. డ్రాప్ డౌన్ కాకపోతే నావిగేట్ కింద పక్క బగ్ అది ఇది క్లిక్ చేయాలా? క్లిక్ చేయి. పోట్లేదా?
నువ్వు ఏ ఆప్షన్ చూస్ చేసుకున్నావు? అక్కడికి వెళ్ళి ఒకసారి ఇందాక ఏది క్లిక్ చేస్తే వచ్చిందో ఆడికి ఇది వెళ్ళి క్లిక్ చేసా. ఇంకోసారి డ్రాప్ డౌన్ క్లిక్ చేయదాన్ని. నాకు ఆప్షన్ ఎక్కడ చూపించలేదు అది. నేను స్టార్ట్ చేసా డీబగ్ లో, నాకు అది క్లిక్ చేసిన వెంటనే నాకు మళ్ళీ నార్మల్ అయిపోయిందా? కూల్. నేను అయ్యా. ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే. డీబగ్. అందులో కాదా? ఓకే, స్ట్రెంగ్త్ నేను మ్యూట్ చేస్తా. ఓకే, ఇందులో కంపేర్ టు చెప్పమన్నారు. వాయిస్ వినిపిస్తుంది. నా వాయిస్ వినిపిస్తుంది. వినిపిస్తుంది. లైక్ మన క్లాస్ ఇంకా డిఫరెంట్ అనిపిస్తుంది. ఓకే, ఇక్కడ చూపిస్తా. మామూలుగా స్ట్రింగ్ కంపేర్ టు అంటే ఇప్పుడు మనకి స్ట్రింగ్ 1 ఉంది, ఇది రామ ఉంది, నెక్స్ట్ ఇది రామ సీత ఉంది. సో మనం ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు ఫస్ట్ దాంట్లో ఉన్నవన్నీ సెకండ్ దాంట్లో ఉన్నాయో లేవో చెక్ చేస్తుంది. ఇప్పుడు సెకండ్ దాంట్లో ఎక్స్ట్రా ఏమైనా ఉంటే మైనస్ తీసుకుంటుంది. ఎన్ని క్యారెక్టర్స్ అయితే లైక్ ఫస్ట్ దాంట్లో ఉండే వాటికంటే ఇక్కడ ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే అన్నిటికీ మైనస్ 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 పెట్టి మైనస్ తీసుకుంటుంది. ఒకవేళ రెండు సేమ్ గా ఉంటే మనకు 0 వస్తుంది. అండ్ పైనది ఒకవేళ రామ సీత ఉండి కిందది రామ ఉంటే అప్పుడు +4 వస్తుంది. లైక్ నేను సపరేట్ గా రాయకుండా డిఫరెంట్ గా కంపేర్ చేసా. ఇక్కడ ఫస్ట్ S2 పెట్టి సెకండ్ S1 పెట్టి లైక్ అంటే మళ్ళీ కొత్తగా స్ట్రింగ్స్ ని డిఫైన్ చేయకుండా నేను ఫస్ట్ దాంట్లోనేమో S1 ని S2 తో కంపేర్ చేసి నెక్స్ట్ S2 ని S1 తో కంపేర్ చేశాను. లైక్ మనం ఫస్ట్ ఏ స్ట్రింగ్ తో అయితే కంపేర్ చేస్తున్నామో ఆ స్ట్రింగ్ లో గనక తక్కువగా ఉంటే మైనస్ వస్తాయి, ఆ స్ట్రింగ్ లో ఎక్కువగా ఉంటే ప్లస్ వస్తాయి. అండ్ రెండు ఈక్వల్ గా ఉంటే 0 వస్తాయి. అలా కాకుండా డిఫరెంట్ గా ఉంటాయి. ఇప్పుడు RAMJ దగ్గర డిఫరెంట్ గా ఉంది కాబట్టి ఇది ఇక్కడ ASCII వాల్యూస్ తీసుకుంటది. M యొక్క ASCII వాల్యూ వచ్చేసి 77, దీనిది 74. సో 77 - 74 3 ప్రింట్ అవుతుంది. ఇది గనక రివర్స్ లో ఉంటే -3 ప్రింట్ అవుతుంది. ఇప్పుడు సేమ్ ప్రోగ్రామ్ ఒకవేళ రివర్స్ లో ప్రింట్ చేస్తే -3 ప్రింట్ అవుతుంది. పోయింది అనుకుంటా. సారీ, అంటే లైక్ దీన్ని S4 ని S3 తో కంపేర్ చేస్తే అప్పుడు -3 వస్తుంది. ఫస్ట్ ఏమో అన్ని సేమ్ గా ఉంటే అది జస్ట్ నెంబర్స్ ని చూసి ప్రింట్ చేస్తుంది. లేదు లెటర్స్ కూడా డిఫరెంట్ లైక్ లిటరల్స్ కూడా లోపలివి కూడా డిఫరెంట్ గా ఉంటే అప్పుడు ASCII వాల్యూస్ ని తీసుకుంటది. అంతే కదా? అంతే. సూపర్ అమ్మ, సూపర్ బాబు. ఓకే, నేను స్క్రీన్ షేరింగ్ ఆపాను. ఓకే, ఈ రోజుకి క్లాస్ అంతే. లతాది రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ రోజు టాస్క్ ఏంది, ఏది చేస్తారు? ఇన్బిల్ట్ మెథడ్స్ నాకు మీరు చెప్పాలి, ఎక్కడ చెప్పకూడదు, టకటకని చెప్పాలి. నాకు జస్ట్ మెమరైజ్ చేసుకోండి అంటున్నా. మళ్ళీ చెప్తారా? నాకేంటో వాయిస్ బ్రేక్ అయింది.
ఇన్‌బిల్ట్ మీరు మెథడ్స్. ఇన్‌బిల్ట్ మెథడ్స్ ని మెమరైజ్ చేసుకొని రావాలి అంతే. ఇప్పుడు చెప్పిన వరకు గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా? ఓకే. అంటే మీరు నైస్‌గా క్వెషన్స్ అడిగితే ఆన్సర్ చెప్పాలా? అంటే ఆ! దీనికేంటి అంటే లేదంటే అట్లా ఏమేమి కాదు. ఉన్నాయో మీరు ఒక చెప్పాలా? లిస్ట్ అది మీకు అర్థమైపోతుంది. 2 లోయర్ కేస్ అంటే మీకు అర్థమైపోతుంది. రివర్స్ అంటే అర్థమైపోతుంది. బట్ నేను కొన్ని క్వెషన్స్ అడుగుతా. ఇండెక్స్ వాడేటప్పుడు ఎన్ని పారామీటర్స్ యూజ్ చేసుకొని చేయొచ్చు? ఓకే. సంథింగ్ ఇలాగా. ఓకేనా? ఇప్పుడు సబ్‌స్ట్రింగ్‌కి ఎన్ని టైప్స్? 2 టైప్స్ ఉంటాయి. ఎక్కడి నుంచి బ్రేక్ అయిపోవాలి అనేది మాత్రమే ఒకసారి ఇస్తాము. ఎక్కడి నుంచి బ్రేక్ అవ్వాలి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అవ్వాలని 2 పారామీటర్స్ ఇచ్చేది ఉంటాయి. ఇలాగ ఉంటాయి కదా డిఫరెన్సెస్. మనం చూసిన ఓకే. క్లాస్‌లో అవి. నేను నోట్స్ కూడా మీకు పెడతాను. ఇప్పుడు స్క్రీన్ షాట్స్ అవన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేసినవి. దాంతో పాటు ఈరోజు నోట్స్ పీడీఎఫ్ పెడతాను. ఈరోజు ఏం డిస్కస్ చేసినామో నేను చేశాను అవన్నీ నోట్స్ ప్రిపేర్ చేసి పెడేస్తా. యాహ్! అది. మీరైతే ఇన్‌బిల్ట్ మెథడ్స్ ఏమేం మెథడ్స్ ఉంటాయి డిస్కస్ చేసింది మెమరైజ్ చేసుకొని రావాలి. అడిగితే చెప్పాలి. స్ట్రింగ్స్‌లో ఇలాగుంటాయి. ఓకే. 2 లోయర్ కేస్, 2 అప్పర్ కేస్, ఇండెక్స్ ఆఫ్ క్యారెట్ ఇలాగ. ఓకే. ఓకే గైస్. బై. బాయ్. బాయ్. నా ఎక్లిప్స్ నేమ్ చేయరా? నీ ఎక్లిప్స్ చేద్దాం. రికార్డింగ్ ఆఫ్ చేస్తాం.